నమస్తే, వెల్కమ్ టు 3TV. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దానికి ముందుగా అంటే సాంప్రదాయ ప్రకారం వాళ్ళు చేసేది హల్వా తినడం ఒకటి ఉంటుంది, అది తింటారు. కానీ దానికంటే ముందు ఆర్థిక సర్వే కూడా ప్రవేశపెడుతున్నారు. పెట్టేశారు, అయిపోయింది. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. ఈ అంశాలు ఎట్లా మనని ఇంపాక్ట్ చేస్తాయి, నిరుపేద దగ్గర నుంచి సుసంపన్నుల వరకు కూడా ఈ దేశ బడ్జెట్ ఎట్లా ప్రభావితం చేస్తుంది జీవితాలని, దేశ ఆర్థిక వ్యవస్థని, దాంతో ముడిపడి ఉన్న సామాజిక స్థితిగతుల్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. మనతో ఇద్దరు నిష్ణాతులు ఈరోజు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళే. అనిల్ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. అండ్ పాషమన్న, నమస్తే. నమస్తే. అనిల్ గారు, ఈ ఒక తెలుగు సినిమా వచ్చింది చాలా రోజుల క్రితం, బడ్జెట్ పద్మనాభం అని. అవును సార్. జగపతి బాబు అనుకుంటా హీరో. సామాన్యులు కూడా, నెల జీతం వచ్చేవాళ్ళు కూడా ఒక క్యాలెండర్ దగ్గర పెట్టుకుని వాళ్ళ ఖర్చులు తారీఖులు రాసుకుంటా, బడ్జెట్ అంటే అందరికీ కూడా ఒక అవగాహన ఉంది. రాష్ట్రాల బడ్జెట్లు కానీ కేంద్ర బడ్జెట్ కానీ తమ జీవితాలని ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి అనేది మరీ ఊళ్ళల్లో ఉండే నిరుపేదలకు తెలియకపోవచ్చు, కానీ బట్ ఏ కొంత రాజకీయ పరిణామాలు అవగాహన చేసుకున్న వాళ్ళే, అండ్ మోర్సో ఇప్పుడు ఐటీ విప్లవ విస్ఫోటనం తర్వాత స్మార్ట్ ఫోన్లు అంతా వాడుతున్న వాళ్ళకు కూడా ఒక అంచనా ఉంది. గత 3-4 బడ్జెట్ల కాలంగా నిర్మలా సీతారామన్ గారి మీద సోషల్ మీడియాలో కూడా విపరీతమైన మీమ్స్ వస్తూ ఉన్నాయి. అవును సార్. లేటెస్ట్ మీమ్ నేను చూసింది, నాకు చాలా నవ్వు తెప్పించింది, అట్లా కొంత వాస్తవం కూడా అనిపించింది. ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు కోట్ వేసుకున్నారు, చేతులు జోబులో పెట్టుకున్నారు. దాని మీమ్ ఏంటంటే మొట్టమొదటిసారి ఆమె తన జేబుల్లోనే తన చేతులు పెట్టుకున్నారని, అందరి జేబుల్లో చేతులు పెట్టుకోవడం, డబ్బులు కొట్టేయడాలు అనేది ఆర్థిక మంత్రి కానీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలుగా కానీ జీడిపి ఎట్లా ఉంది, గత సంవత్సరం ఎట్లా ఉంది, ప్రజల జీవితాలు ఎట్లా ఉన్నాయి అనేది స్టాటిస్టిక్స్తో సహా అందరూ విశ్లేషకులందరూ చెప్తుంటారు. కానీ జీవితాల్లో వాటి ప్రభావము తెలిసిన వాళ్ళకి ఎక్కువ లెక్కలు అవసరం లేదు. ప్రతిరోజు వాడుకునే ఉప్పు, పప్పు, కూరగాయలు, ఎంత డబ్బులు పెడుతున్నాడు, ఎంత మిగులుతున్నాయి, ఎన్ని అప్పులు చేస్తున్నాడు, ఇదే కదా ఎకానమీ అంటే. అవును. హౌ డు యూ ఫోర్సీ ఈరోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే కానీ రేపు రాబోయే బడ్జెట్ కానీ హౌ డు యూ ఫోర్సీ, ఎట్లా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎట్లా ఉండాలో కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం, కానీ బట్ ఫోర్కాస్ట్. మీరు మొదట్లో ఇప్పుడు బడ్జెట్ పద్మనాభం మూవీ గురించి చెప్పారు. బడ్జెట్ పద్మనాభం మూవీలో హీరో గారు ఎవరైతే ఉంటారో ప్రతి నెల జీతం వస్తుంది అతనికి, శాలరీ ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. ఆయన భార్యతో ఏవి కంట్రోల్ చేయాలి, ఏవి కంట్రోల్ చేయకూడదు అని చెప్పి ప్రతి నెల ఆయన బడ్జెట్ రాస్తూ ఉంటాడు. ఆయన 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నా సరే ఆయన బడ్జెట్ అదే, ఆయన జీతం అదే. సో ప్రతి సంవత్సరము అంటే ఈ సాధారణ జీవితంలో ఖర్చులు తగ్గించుకుంటూ పోదాం అనే దృక్పథంలో ప్రజలు ఉండే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ఎందుకంటే అతని ఇన్కమ్ లెవెల్స్ పెరగట్లేదు. మనం ఎంతసేపు జీడిపి గురించి మాట్లాడతాం. 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ 10 ట్రిలియన్ 40 ట్రిలియన్ భవిష్యత్తులో IMF అంచనా వేసింది 2040 42 40 ట్రిలియన్ ఎకానమీ అవుతుందని. మనం కూడా బాగా దాని గురించి గొప్ప రాసుకున్నాం, గొప్ప మాట్లాడుకుంటున్నాం. బట్ ఇది 2025. 2025లో కూడా సామాన్య ప్రజలు, అత్యంత దిగువ స్థాయి ప్రజలు ఈరోజు కూడా రేషన్ షాప్ల ముందు నించున్నారు. సాధారణ వ్యక్తికి ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు, నిరుపేదల్లాగే ఉన్నారు. మన నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే IMF ఇచ్చిన రిపోర్ట్స్ కావండి, ప్రపంచంలో ఇచ్చిన గొప్ప గొప్ప రిపోర్ట్స్ అందరూ కూడా భారతదేశంలో చాలా పేదరికం ఉంది అని వాళ్ళు ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు. మనం ఒకవేళ అన్నా సరే లేదు, పేదరికం లేదన్నా సరే మన పేదరికం ఉంది. సో కాల్డ్ మిడిల్ క్లాస్ మనం మాట్లాడుతున్న బడ్జెట్ పద్మనాభాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరగట్లేదు. ఈరోజు మన దేశంలో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,200, $2,200. సేమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీకు లాస్ట్ 10 years స్టాటిస్టిక్స్ తీసుకుంటా కూడా ఏ కాంపౌండెడ్ రేషియోలో పెరిగినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. అంటే 150 కోట్ల జనాభాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మన జీడిపి ఇంటూ సో మెనీ 150 crores ఇంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి. జనరల్గా మాట్లాడుకోవాలనుకుంటే సో మన జీడిపి పెరుగుతుంది. 1 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ నుంచి 4 ట్రిలియన్, ఇప్పుడు 304 ట్రిలియన్ దగ్గర ఉన్నాం మనం. పెరుగుతుంది. జీడిపి పెరిగినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందా? పెరగట్లేదు. సో కాల్డ్ బడ్జెట్ పద్మనాభాలు అలాగే ఉన్నారు. రెండో విషయము, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం, PPP, అది పెరగట్లేదు.
రెండో విషయము, మనము తక్కువ దృష్టితో చూసే ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. తక్కువ దృష్టి చూస్తాం. ఆఫ్రికా అనగానే మనకు ఒక తక్కువ భావన ఉంటుంది. చీకటి ఖండం అని ఒక పేరు పెట్టారు ఇంగ్లీష్ వాళ్ళు. పావర్టీ, పేదరికము, అక్కడ ఆకలి చావలు, అంతర్యుద్ధాలు, ఫ్యాక్షనిజాలు ఇవన్నీ ఉంటాయని మనం అనుకుంటాం. ఒక్కసారి మీరు చూడండి, టాంజానియా చూడండి, కాంగో చూడండి, ఇవన్నీ పేద దేశాలే కదా. నైజీరియా చూడండి, నైజీరియా మనకన్నా ఎక్కువ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ స్కామ్స్టర్స్, గ్యాంగ్స్టర్స్ అంటాం మనము. టాంజానియా ఉంది. కెనియా చూడండి, కెనియా సెరెంగేటి మాత్రమే కనపడుతుంది మనకు. అక్కడ ఏదో టూరిజం కోసం వెళ్తాం మనం. కెనియా చూడండి, కెనియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా అద్భుతంగా ఉంది. అంటే మనం సోకాల్డ్ ఆఫ్రికా దేశాలని ఎవరినైతే మనం చులకనభావంతో చూస్తామో వాళ్ళ పర్ క్యాపిటల్ మనకన్నా ఎక్కువ ఉంది కంపారిటివ్లీ. బట్ విశాలమైన భారతదేశము, ఎన్నో మానవ వనరులు ఉన్నాయి, ఎన్నో సహజ సిద్ధ వనరులు ఉన్నాయి మనకు. ఎందుకు మరి మన పర్ క్యాపిటల్ పెరగట్లేదు? వ్యక్తుల స్థూల ఆదాయం ఎందుకు ఆ నిష్పత్తిలో పెరగట్లేదు అని అంటే, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు వీ హ్యావ్ ఎ పాలసీ పారాలిసిస్. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడము, సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడము ఒకటి. రెండోది, మన దగ్గర ఉన్న ఇండస్ట్రీ అవుతుందో, యాన్సిలరీ ఇండస్ట్రీ, కాటేజ్ ఇండస్ట్రీ, వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్గనైజ్ చేసుకోలేకపోవడము. ఒకవేళ చేసుకున్నా సరే వాటికి సరైన మార్కెట్ని సృష్టించకపోవడము. ఇలాంటి కారణాల వల్ల చదువుకున్న విద్యార్థులు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తారు లేదా ప్రైవేట్ సంస్థల్లోకి వెళ్తారు. సో ప్రైవేట్ సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభావాలకు, పరిణామాలకు, దుష్ప్రభావాలకు గురవుతూ ఉంటాయి. సో అందులో కూడా మీకు రెగ్యులర్ లే ఆఫ్లు ఉండడము, అభద్రతాభావం ఉండడము, రకరకాల లే ఆఫ్లు జరగడం, సెక్యూరిటీ లేకపోవడము, ఇవన్నీ ఉన్నా కూడా ఒక సగటు భారతీయుడు చాలా గొప్పవాడు. ఇన్ని ఉన్నా కూడా వాడు రిస్క్ తీసుకొని ఓ టీవీ కొనుక్కోనో, లేకపోతే కారు కొనుక్కోనో, మంచి వాచ్ కొనుక్కోనో, మంచి ఫోన్ కొనుక్కోనో, ఎకానమీలో భాగస్వామ్యం అయ్యి ఎకానమీకి ఒక చోదశక్తిలాగా మారి ఎకానమీ రన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆర్థిక సర్వే, మనం మాట్లాడుకున్న ఆర్థిక సర్వేలో ఒకవేళ వాళ్ళు కనుక ఈ ఇష్యూని అడ్రస్ చేసి, అంటే గవర్నమెంట్ రెండు రకాలుగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే రోడ్లు, ఇన్ఫ్రా, ఉత్పత్తి వ్యవస్థ, వీటి మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది. రెండోది మౌలిక రంగం. రెండోది వచ్చేసి అతి ముఖ్యమైనది మనము వెల్ఫేర్ స్కీమ్స్, ఈ యాక్టివిటీస్ అది ఎట్లా చేయాల్సింది. వెల్ఫేర్ స్కీమ్స్ మీద వీటిని ఎలా అడ్రస్ చేస్తున్నారు? మనకు కావాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ లాభాలు పెంచడము, 10 లక్షలు చేస్తామో 20 లక్షలు చేస్తామో అది కాదు. ఇన్కమ్ గ్రూప్లోకి జనాలు ఎలా తీసుకురావాలి? ఇన్కమ్ ఉన్నప్పుడు ఏ స్లాబ్స్ వస్తాయి, అసలు ఇన్కమ్ లేనప్పుడు స్లాబ్స్ ఎలా వస్తాయి? ఐడియా టు నిర్మలా సీతారామన్ గారు, ట్యాక్స్ పరిధిలోకి రాని వాళ్ళని కూడా ఇన్కమ్ పెంచండి, వాళ్ళ దగ్గర కూడా ట్యాక్స్లు తీసుకోండి అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన దేశంలో మనది ప్యారలల్ ఎకానమీ, అంటే సమాంతర ఆర్థిక వ్యవస్థ. ఇది చాలా పెద్ద ప్రశ్న. తప్పు పట్టట్లే, నేను సరదాగా అన్నాను కానీ బట్ ఆబ్వియస్లీ ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనది సమాంతర ఆర్థిక వ్యవస్థ అంటాం మనం, అంటే ప్యారలల్ ఎకానమీ. ప్యారలల్ ఎకానమీ ఎలా రన్ అవుతుంటే రెండు రకాలుగా రన్ అవుతుంది. ఒకటి ఆడిటెడ్, రెండోది అన్ఆడిటెడ్. ఒకటి మనీ సర్క్యులేషన్ వ్యవస్థ, ఒకటి మనీ రెగ్యులేటెడ్ వ్యవస్థ. మనం డిమానిటైజేషన్ తర్వాత ప్రతిదీ కూడా మనీ రెగ్యులేటెడ్ వ్యవస్థలోకి తీసుకొచ్చాం, బేగం బజార్ తప్పిస్తే. ఇప్పుడు సూరత్ తీసుకోండి, అహ్మదాబాద్ తీసుకోండి, మనకు ఒక సుల్తాన్ బజార్ ఉంది హైదరాబాద్లో. మొత్తం సుల్తాన్ బజారే, మొత్తం సూరత్ ఒక పెద్ద సుల్తాన్ బజార్. బేగం బజార్ ఉంది. మీ గుజరాత్లో ఉన్న ఇలాంటి ప్రతి ఊరు బేగం బజార్. సో ఇక్కడ సమస్య ఏంటంటే, ఎంతసేపు పని చేసేవానే ట్యాక్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. రెగ్యులర్గా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే రెగ్యులర్గా ట్యాక్స్ విజిబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళని ట్యాక్స్ చేసుకుంటూ వెళ్తున్నాం తప్పిస్తే, ఇన్విజిబుల్ ఇన్కమ్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పట్టించుకోవట్లేదు. ఒక్క సెకండ్ మీ దగ్గరికి మళ్ళీ వస్తా. పశుమన్న, ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, అవును, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశము మనది. చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ, చిన్న పొదుపులు చేసుకుంటూ, అనిల్ చెప్పినట్టుగా మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అండ్ చాలా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ప్రపంచము ఎన్నో సంక్షోభాలు చూసింది. గ్రీసు సంక్షోభము, అమెరికా సంక్షోభము, అతలాకుతలమైన దేశాలు ఉన్నాయి, కానీ మనం చాలా బలంగా ఉన్నాం ఆర్థికంగా. దేశంలో ప్రజలు రోజు రోజుకి పేదరికంలోకి ఎంత పోతున్నా కూడా, బట్ ప్రొడక్టివిటీలో వాళ్ళ కాంట్రిబ్యూషను, వాళ్ళు వినిమయదారులుగా, వినియోగదారులుగా, ఇందాక అనిల్ చెప్పినట్టుగా వాళ్ళ ఉన్న లిమిటెడ్ రీసోర్స్, ఎసెన్షియల్స్ అయితే కొనుక్కోవాల్సిందే కదా. సో ఆ మేరకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మీరు ఒక రైతుగా, గ్రామీణ ప్రాంతాల్లో మీరు వ్యవసాయం చేస్తున్న వాళ్ళుగా,
నిరంతరం కూలీలతో సంపర్కంలో ఉన్నవాళ్ళుగా కామన్ పీపుల్ నుంచి ఈ బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారు? గత సంవత్సరానికి ఇప్పటికి ఏమైనా మార్పులు కనపడినాయా? ఇప్పుడు మన భారతదేశం అగ్రికల్చర్ వెన్నెముక లాంటిది అనేది ఒక మాట్లాడుకోవడానికి ప్రతి వాళ్ళు ఉపయోగించేదే కానీ నిజానికి ఇప్పుడు మనం ఇండియన్ జీడిపిలో అనిల్ గారికి ఎగ్జాక్ట్ డేటా తెలిసే ఉంటుంది. ఇండియన్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఈజ్ స్లోలీ కమింగ్ డౌన్ కంపేర్ టు సర్వీసెస్ తీసుకోండి, మిగతా వాటి కాంట్రిబ్యూషన్ జీడిపిలో చూస్తే అవి పెరుగుతున్నాయి. కానీ వ్యవసాయిక దేశమైన మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జీడిపి కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ తగ్గుతూ ఈజ్ డిక్లైనింగ్. ఒకటి జీడిపి అంతా పెరగడం ఒకటి, ఇది స్థిరంగా ఉన్న దీని పర్సంటేజ్ తగ్గడం ఒకటి కావచ్చు. యాజ్ ఇట్ ఈస్గా అగ్రికల్చర్ వచ్చే ప్రొడక్టివిటీ తగ్గడము, దాని ద్వారా జీడిపి కాంట్రిబ్యూషన్ తగ్గడం కావచ్చు. అయితే శాలరీడ్ ఎంప్లాయీతో పోల్చుకుంటే వ్యవసాయదారులకు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ ట్యాక్స్ యొక్క పీడ తక్కువగా ఉన్నా కూడా, ఎందుకంటే వాళ్ళు ఈ ట్యాక్స్ నెట్లోకి చాలామంది రావట్లేదు. అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఇప్పుడు కూడా ట్యాక్స్ నెట్లోకి లేదు. కానీ ఎందుకు తగ్గుతూ వస్తూ ఉంది మన జీడిపి పెరగకపోవడానికి అగ్రికల్చర్ కూడా ఒక కారణం ఎందుకైంది అంటే, అగ్రికల్చరిస్ట్ ఎవరే కానీ ఒక రైతు ఎవరు కూడా తన కొడుకు రైతు కావాలి అనే కళ అనేది లేనేలేదు. మీరు ఎవరినైనా అడగండి, వాడు ఉద్యోగంలోకి వెళ్ళి, ఇప్పుడు ఉద్యోగస్తుల బాధలు అనేది చెప్తున్నారు, ఉద్యోగస్తులు మన బడ్జెట్ పదనాభాలు అలాగే ఉంటున్నారు అనేది వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఈవెన్ అలాంటి వాళ్ళ దగ్గరికైనా అట్లాగైనా తన కొడుకుని చేయాలనుకుంటున్నారు. కానీ తన తర్వాత తన కొడుకు ఒక డాక్టర్, తనకంటే మంచి డాక్టర్ కావాలి తన కొడుకు అనుకోవడము, లాయర్లు అలా అనుకోవడము, ఉద్యోగస్తులు అట్లాగే ఇండస్ట్రియలిస్టులు అనుకోవడం చూస్తున్నాం. కానీ చేసేస్తారు. వ్యవసాయదారులు మాత్రం నా కొడుకు నాకంటే ఒక మంచి వ్యవసాయదారుడు, అసలు వ్యవసాయదారుడుగా కంటిన్యూ కావాలనే వాళ్ళకు ఒక డ్రీమ్ లేదు. ఎందుకు అంటే మౌలికమైన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే అది అంత మోటివేటింగ్గా లేదు, అది రెమ్యునరేటివ్గా లేదు. అది అయితే ప్రతి బడ్జెట్లోనూ వ్యవసాయానికి కేటాయింపు పెంచాము, వ్యవసాయం రైతు యొక్క ఇన్కమ్ని 1.5 times చేయాలా, 2 times చేయాలని మాట్లాడుకుంటున్నారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్లో గ్రౌండ్ రియాలిటీ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఉత్పాదకత పెంచడానికి అయ్యే సాధనాలపైన వాళ్ళు అసలు ఫోకస్ పెట్టడం లేదు. కేవలం రైతు అనే పదం తీసుకోకపోతే బడ్జెట్లో రైతుకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా ఏదో ఒక స్టాటిస్టికల్ సూడో ఎవిడెన్స్ చూపించకపోతే అది సిద్ధాంతపరంగా తప్పు మన దేశంలో, కాబట్టి అలా చేస్తున్నట్లుగానే ఉంటుంది. కానీ బేస్డ్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏం రీచ్ అవుతుంది రైతుకి ఉత్పాదకత పెంచడానికి కానీ, వ్యవసాయదారుడు ఇంకా 4 వ్యవసాయదారులను చేయడానికి వాళ్ళ కుటుంబాలను అనేది మాత్రం జరగట్లేదు. ఇంప్లిమెంటేషన్లో కంప్లీట్గా దెబ్బతినేస్తున్నారు. దాని గురించిన ట్రాకింగు లేదు. ఇప్పుడు మామూలుగా నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను. ఏదైనా ఒక బడ్జెట్లో ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరానికి సంబంధించింది ఇంత ప్రొడ్యూస్ చేయాలా, ఇంత సేల్స్ చేయాలి, లేకపోతే ఇంత ప్రాఫిట్స్ సంపాదించాలి అంటే క్వార్టర్లీ ట్రాకింగ్ ఉంటుంది, మంత్లీ ట్రాకింగ్ ఉంటుంది, ఎక్కడున్నాం దానికి అగెనెస్ట్ దట్ అనేది ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో నేను ఎక్కడా అలాంటి ట్రాకింగ్ చూసి దీనికి ఇంప్లిమెంటేషన్కి ఇంత గ్యాప్ ఉంది, ఈ క్రాప్లో ఈ ఉత్పాదకత. మన ఎవరో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మన డిస్కషన్స్లోనే. మనం ఇన్ని జంతువులను చూస్తున్నాము, ఇన్ని సజీవంగా ఉన్న వాళ్ళు ఎక్స్టింక్ట్ అంటాం కదా, నశించిపోతున్న జాతులు అని, బట్టమేక పిట్ట అనేది వెళ్ళిపోతుంది, ఎక్స్టింక్ట్ అయిపోతుంది అంటున్నాం కదా. అలాగే వృక్ష జాతిలో మనం పండించే పంటల్లో ఎన్ని ఎక్స్టింక్ట్ అయ్యాయి ఇప్పటి వరకు అని ఎవరు అడిగారు, చెప్పలేకపోయాను. ఎక్స్టింక్ట్ అంటే ఏమి, ఒకప్పుడు వేరుశనగ వేసే వాళ్ళు వేస్తున్నారు, కంప్లీట్గా అది లేకుండా అయితే పోలేదు, కానీ ఆ పంటలు పండియడం మాత్రం తగ్గించేసేసారు. అట్లాగే మన దేశవాళీ విత్తనాలు దొరకకుండానే అయిపోయాయి. అదంతా అది వేరే సబ్జెక్ట్, కంప్లీట్గా సీడ్ ఇండస్ట్రీ. అలా నేను చెప్పేది ఏంటంటే, ట్యాక్స్ గురించిన గొడవ లేకపోయినా కానీ వాళ్ళకి ఆదాయాన్ని పెంచే మార్గాలలో బడ్జెట్లో మాట్లాడుతున్నారే తప్ప వాటిని రియల్ గ్రౌండ్ మీద వాస్తవ రూపంలో మాత్రం నేను చూడలేదు. అసలు ఆ డ్రీమ్ కూడా లేదు.
వాళ్ళలో ఆ డ్రీమ్ క్రియేట్ చేస్తే తప్ప ఆ సెగ్మెంట్లో మొమెంటం అనేది రాదు. వాళ్ళ లోపల మళ్ళీ ఒక గౌరవాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని తీసుకురావాల్సి, అది కేవలం బడ్జెట్లోనే కాదు, రేపు ఏం చెప్తారు అనేదే కాదు, రేపు చాలా చెప్పొచ్చు. కానీ పోయినసారి చెప్పింది కూడా నేను అవన్నీ ఏమీ ఎక్కడ నేను చూడలేదు. ఏవో మట్టి శాంపుల్స్ గురించి మాట్లాడారు, ఏవో ల్యాబ్స్ పెడతామన్నారు, ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అన్నారు. వాటి గురించిన రైతుగా నా దగ్గరికి అవి అందలేదు. అనిల్ గారు, ఇప్పుడు బడ్జెట్, ఆర్థిక సర్వే ఇవన్నీ మాట్లాడేటప్పుడు, దేశ జీడిపి ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం గురించి మాట్లాడతాం. ద్రవ్యోల్బణం అనేది ఇట్స్ లింక్ టు ద ఫుడ్ ప్రైసెస్ కదా. అబ్సల్యూట్లీ కదా. సో ద్రవ్యోల్బణము ఆహార ఉత్పత్తులకి, ఆహార పదార్థాలకి ఎట్లా కనెక్షన్ ఉందో, మరి అగ్రికల్చర్, ఇప్పుడు నాకు పాశమన్న చెప్పినట్టుగా అగ్రికల్చరు జీడిపికి కంట్రిబ్యూట్ చేయడం రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటే, ప్రభుత్వాల ప్రయారిటీ అగ్రికల్చర్ కాకపోతే, ఆహార ఉత్పత్తులు పెంపు కానీ, వాటి ప్రైజింగ్ కానీ, పండించే వాళ్ళకి వచ్చే ఎంఎస్పి లాంటివి కానీ అవి సరిగ్గా రాకపోతే, మార్కెటింగ్ వ్యవస్థలు సరిగ్గా లేకపోతే ద్రవ్యోల్బణాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? చేయరు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు బట్టి మేక పిట్ట గురించి. బట్టి మేకన్ పిట్టని మనము గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అది చివరిసారి చూసింది ఒక బ్రిటిష్ అతను. దాని ఫోటో ఒకటి ఉంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ఫోటో. భూమి మీద మనకు అవైలబుల్ ఉన్న ఫోటో ఒకటే. ఒకప్పుడు భారతదేశంలో ఉండేది. 100 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ అతను ఆ ఫోటో తీశారు. అది ఎక్కడో రాయలసీమ ప్రాంతంలో. 100 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ 20 ఏళ్ల క్రితం ఇక్కడ అనంతపూర్లో ఎక్కడో కనపడ్డది అని ఒక రూమర్ క్రియేట్ వచ్చింది తప్పిస్తే ఆ పిట్ట చూడలేదు దాన్ని. అది అంతరించిపోయింది. ఎక్స్టెన్షన్ జరుగుతున్న జాతుల్లో ఇందాక అన్నట్టు రైతులు కూడా వన్ ఆఫ్ ది జాతి. దానికి కారణం ఏంటంటే, దానికి ప్రధాన మౌలిక అంశం ఏంటంటే ఆర్థిక వెసులుబాటు లేకపోవడం. అందులో అంటే ROI, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లేకపోవడము, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరగడము, దానికి సరైన ప్రోత్సాహాలు లేకపోవడము. ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే, మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయట్లేదు. మనకు కావాల్సిన, మన కమర్షియల్ క్రాప్ కావాలా లేకపోతే రెగ్యులర్ ప్యాడీ కావాలా, జొన్నలు, వీట్ కావాలా, మనకు తెలియట్లేదు. వీ హ్యాడ్ ఏ ఫెంటాస్టిక్ ఒక విండో ఉండేది బై నేమ్ నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఉంది కానీ వాళ్ళు ఏం సర్వేలు ఇస్తున్నారో ఏంటి, పబ్లిక్ డొమైన్లో ఏముందో ఇప్పుడు అది చాలా మంది దాని పేరు కూడా తెలియదు. IFC ఉండేది, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఉండేది. వాళ్ళు ఏం సర్వేస్ ఇస్తున్నారో, వారు ఏం రిపోర్ట్స్ ఇస్తున్నారో విషయం ఏ SMEకి తెలియదు. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కు ఎవరు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని బల్బులు బాగున్నాయట, బల్బులు మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాము, చైనా బ్యాటరీ తయారు చేస్తున్నాయట, చైనా బ్యాటరీ చేద్దామన్న ఆలోచన తప్పిస్తే, ప్రోత్సాహకాలంటే ముందు మనం చెప్పగలగాలి, బాబు ఈ వ్యవసాయం చేసుకోండి, ఈ ప్రాంతం దీనికి అనుకూలంగా ఉంది, మీరు ఈ ప్రాంతంలో ఈ పర్టికులర్ వ్యవసాయం చేస్తే మీకు ఈ పనిముట్లు ఇస్తాము, లేకపోతే ఉత్పాదకత పెంచుకోవడానికి ఉత్పత్తి వ్యవస్థలోంచి మీకు ఈ పరిశ్రమను అందుబాటులో పెడతామని చెప్పాలి. దానికి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం ఒక మార్కెట్ ఏర్పరచాలి, స్థిర మార్కెట్ ఏర్పరచాలి. ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా ఆ ప్రజలు, చదువుకున్న వాళ్ళు కూడా ఇది ఒక లాభదాయకమైన వ్యాపారమనో లేకపోతే ఒక మంచి వృత్తి అనో, మన సంస్కృతి పరంగా మన నాగరికతలోనే మన బ్లడ్లోనే ఉంది వ్యవసాయం అనేది. తర్వాత IT వచ్చింది రీసెంట్గా. లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఎంతోమంది NRIs సంపాదించుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు అగ్రికల్చర్లోకి ఔత్సాహికులుగా వెళ్తున్నారు కొంతమంది. ఫర్ చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్ అనుకుందాం వాళ్ళది. మీరు చాలా ఇంపార్టెంట్ పదం వాడింది. మీరు వ్యవసాయము ఒక లాభదాయకమైన వ్యాపారం అనే పదం మీరు వాడింది. అవును, అది చాలా 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 డీప్ కరెక్ట్ అర్థం దానికి. అవును, ఎందుకంటే అన్నదాత అని, ఇంత అన్నం పెడుతున్నాడని సెంటిమెంట్ తోనే వ్యవసాయాన్ని చూస్తున్నాం తప్ప, మనం ఎవరినైతే ప్యాటర్నైజ్ చేయడం మొదలు పెడతామో వాళ్ళు నాశనం అయిపోతారు. అంతే, ఎగ్జాక్ట్లీ. కాకుండా అది వ్యాపారము అన్న దృష్టితో చూసినప్పుడు, ఈవెన్ రైతులు కూడా చూసినప్పుడు ఖచ్చితంగా అది లాభ నష్టాలకు సంబంధించిన పాయింట్ వస్తుంది. కరెక్ట్. ప్రభుత్వాలు కూడా పాలసీలో అవి దృష్టిలో పెట్టుకుంటాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే. విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ షాద్ నగర్, మహబూబ్నగర్ తీసుకుందాం. ఈ స్ట్రెచ్ తీసుకుందాం. అరౌండ్ స్ట్రెచ్ ఆఫ్ అరౌండ్ 50 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఇటువైపు రెండు వైపు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఈ ప్రాంతము వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ల్యాండ్ ఫర్ మలబార్ పెంపకానికి అద్భుతమైన ప్రాంతం అని దీన్ని ఇప్పుడు కాదు, ఎప్పుడు 50 ఏళ్ల క్రితం గుర్తించి మనకు సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమకు సంబంధించి సెరికల్చర్ తాలూకు సెంటర్ ఒకటి షాద్ నగర్లో పెట్టారు.
ఉన్న 50 ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అంటే ఆ టైంలో ఐడెంటిఫై చేశారు ఏ వ్యాపారాలు చేయాలి, ఏ వ్యాపారాలు చేయకూడదు. అంటే వ్యాపారం దృక్పథంతోనే, వ్యవసాయం కూడా ఒక వ్యాపారం అన్న దృక్పథంతోనే చూసి మనకు సెరికల్చర్ సెంటర్ పెట్టారు ఇక్కడ షాద్ నగర్లో. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మీరు సెరికల్చర్ చేయండి, పట్టు పరిశ్రమని అభివృద్ధి చెందేలా చేయండి, మీ మలబార్ మొక్కలను పెంచండి, ఆ పట్టు పురుగు ఏదైతే ఉంటుందో మలబార్ మొక్కల్ని తింటుంది, అది చేయండి, మీకు మార్కెట్ ఏర్పరుస్తామని చెప్పారు. చాలామంది రైతులు మలబార్ రైతులుగా మారారు, చాలామంది మారారు. ఈరోజు మీరు వెళ్ళి చూడండి షాద్ నగర్లో సెరికల్చర్ సంబంధించిన ఆఫీసు అది పెద్ద దయ్యాల బూత్ బంగ్లా అయిపోయింది. ఎందుకు వాట్ చేంజ్? ఇది నథింగ్ ఎస్ చేయి అంటే అక్కడి వరకు మనము ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేప్పటికి ఆ మలబార్ తోటలు మాయమైపోయాయి, అవి మాయమైపోయాయి. అందులో కూరగాయలు పండించడమో, లేకపోతే అది పడా భూముల కింద వెళ్ళిపోవడమో, లేకపోతే ఏదో చికెన్ భూమి వ్యవసాయం చేసుకోవడమో తప్పిస్తే, అందులో ఏదో ప్యాడీ పండించుకోవడమో ఇంకేదో చేయడమో తప్పిస్తే మలబార్ ఎక్కడ మీకు లేదు. చాలా రేర్. ఇప్పుడు ఏదో అనంతపూర్ జిల్లాలో కొన్ని చోట్ల అట్లా ఉంటుంది. అప్పుడు ఈ మన లోకల్ యూజ్ కొరకనే కాకుండా పట్టు పరిశ్రమకు చాలా ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు జపాను అట్లాంటి దేశాల్లో సిల్క్ ప్రొడక్షన్, తర్వాత సిల్క్ ఎక్స్పోర్ట్స్ అట్లా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్లో సిల్క్ అనేది మంచి డిమాండ్. దాని కొరకనే ఆ గ్రానరీస్ అవన్నీ పెట్టారు ఆ టైంలో, అనిల్ గారు చెప్తున్నట్లుగా షాద్నగర్ ఏరియాలో. ఆ తర్వాత ఏంటంటే అదే అక్కడితోనే ఆగిపోయి దానికి ఇక ఊపు లేక మరుగున పడిపోవడము, లేకుంటే దాంట్లో కరప్షన్ ఎంటర్ కావడము, దాన్ని అదే ఉత్సాహంతో ఒక ప్రేమతో చేసే పని వాళ్ళు లేకపోవడం ద్వారా ఆగిపోయింది. కొద్ది ఇప్పుడు లిమిటెడ్గా ఉంది, అక్కడక్కడ అనంతపూర్లో కొంత ఉంది, కర్నూలు జిల్లాలో కొన్ని ఏరియాలో ఉంది పట్టు పరిశ్రమ అనేది, మిగతా చోట అంతా అయిపోయింది. ఇంకొకటి ఇక అనిల్ గారు చెప్తున్నట్లుగా 50 కిలోమీటర్ల పరిధిలో ద్రాక్ష తోటలు ఎలా ఉండేవి, మనది ఎంత మంచి ప్రఖ్యాతిగాంచిన ద్రాక్షగా ఉండేది అది అనాబ్షాహి అనేది. మీరు we lost 90% ఆఫ్ గ్రేప్స్, మనం 90% గ్రేప్స్ని కోల్పోయాం. ఇప్పుడు ఆఫ్ఘాన్స్ ఎప్పుడైతే మన భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు, అంటే ఈ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కిస్మిస్లు తెచ్చుకున్నారు 12వ-13వ శతాబ్దంలో ఆఫ్ఘాన్ ఇరాన్ ప్రాంతాల్లోంచి. అవి మొత్తానికి 18వ శతాబ్దంలో హైదరాబాద్ ఎంటర్ అయింది. ఆ నిజాం రాజు అఫీషియల్గా ఆయన ఇంట్లోనే పెంచుకున్నాడు దాని తోటలో, మన కింగ్ కోటి దాంట్లోనే వాళ్ళు పెంచుకున్నారు ప్యాలెస్లో. తర్వాత దాన్ని ఇక్కడ చూడండి, తర్వాత ఈ ఎంకరేజ్డ్ 6th and 7th మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళ నాన్నగారు ఎవరుతున్నారో మహబూబ్ అలీ ఖాన్ ఇద్దరు, వాళ్ళు ఈ పంటని గుర్తించి దీని ఒక పరిశ్రమ గుర్తించి తెలంగాణ రైతులకు హైదరాబాద్ చుట్టుపక్కల దక్కన్ పీఠభూముల్లో ఈ వ్యవసాయ ఆధారిత పంట ఏతుందో అంటే దీన్ని పరిశ్రమలుగా చూసి మీరు అనాబ్షాయిని పండించారు. మీకు దాదాపు ఒక 60-70 వేల హెక్టేర్లలో అటు ఇబ్రాహీంపట్నం మాల్ వరకు, ఇటు జడ్చర్ల వరకు, ఇటు సదాశివపేట వరకు, అటు గట్కేశ్వర్ నుంచి భువనగిరి దాటి అటు వరంగల్ వరకు, ఈ మొత్తం స్ట్రెచ్ ఈవెన్ హైత్ నగర్ నుండి చౌటుప్పల్ వరకు కూడా ఈ ప్రాంతంలో మీకు 1,00,000 హెక్టేర్లు మనకు ద్రాక్ష తోటలు ఉండేవి, హై క్వాలిటీ ద్రాక్ష ఉండేది. దాని తర్వాత కొత్త వంగడాలు వచ్చాయి, అందులో ఇంకా మంచి క్వాలిటీస్ అవన్నీ వచ్చాయి. కానీ సడన్గా అంతరించిపోయింది. సడన్గా హైదరాబాద్ ద్రాక్ష తోటల్లో మనం దానికి ఒక కారణం చెప్తాం, రియల్ ఎస్టేట్ కింద మారాయని. రియల్ ఎస్టేట్ కింద మారాయని చాలా ప్రాంతాల్లో ఇంకా ముందుకు పోవచ్చు, ఎక్స్పాండ్ ఎక్కడైనా పోవచ్చు. కానీ ఈరోజు వెరీ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ ఈజ్ నాట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద్రాక్ష. బెంగళూరు అయింది, అది బెంగళూరు చుట్టుపక్కల ద్రాక్ష లాంటివన్నీ పెంచుతున్నారు. ఇది మహారాష్ట్ర ఏరియాలో ఆ ఏరియా అయిపోయింది. వాళ్ళు ఎంకరేజ్ చేశారు, పూనాలో వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆ ఏరియాలో దాని ద్రాక్షని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ద్రాక్ష కింద మార్చుకొని కిస్మిస్ వాటి కోసము దే ఆర్ మేకింగ్ మనీ. కానీ కాకపోతే మొత్తం అంటే మనం దేశాన్ని హోలిస్టిక్గా చూస్తే కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోయింది. మనం మాట్లాడుకుంటుంది మొత్తం సంపూర్ణ భారతదేశం గురించి కాబట్టి అలా తెలంగాణ మహారాష్ట్ర ఏం తేడా లేదు. ఇప్పుడు ఈ ద్రాక్ష పంట అనేది హైదరాబాద్లో అంతరించిపోయింది, సెరికల్చర్ అంతరించిపోయింది. ఎట్ ది సేమ్ టైం మనకు ఉన్న ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అవన్నీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కింద మారిపోయాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనం చిత్వాల పండు ఉంది, సోకాల్ సీతాఫలం ఉంది, ఈరోజు కేజీలు అమ్మే స్థాయికి వచ్చేసింది. మన జీవితంలో మనం చూడకపోవచ్చు. సీతాఫలాలు జస్ట్ 10 ఏళ్ల క్రితం బుట్ట 100-200 కొన్న బుట్ట ఈరోజు కేజీ 200 రూపాయలని, అది చూడడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. బాధగా ఉంది, కొనగలుగుతాం, వీ కెన్ అఫోర్డ్, బట్ అది బాధగా ఉంది. ఆ పరిస్థితి ఎందుకు దాపరించింది మనకు? వై హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్ అని అంటే ఆ పంటని మనం గుర్తించలేదు.
ఇదేవరో కొండల్లో లోయలో ఏ నెలలో పండించుకుంటారు, ఇది పంట కాదని ఈజీగా తీసుకున్నాం మనం. ఇప్పుడు తర్వాత చీనీ పంటలు వచ్చాయి, బొప్పాసకాయ వచ్చాయి. అక్కడెక్కడ ఎవరో ఔత్సాహిక రైతులు ఏదో అవసరం కోసం చేస్తున్నారు తప్పిస్తే వీటిని మనము ప్రభుత్వ పరంగా వీటికి సంబంధించిన ప్రోత్సాహాలు ఇవ్వట్లేదు. రెండోది ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుందో రైతులకు ఏదైనా స్కీమ్ కావచ్చు, దట్ స్కీమ్ క్యాన్ బి ఎనీథింగ్. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ, ఎకరానికి 10,000 ఇస్తామో, ఎకరానికి 20,000 ఇస్తామో, ఎకరానికి 30,000 ఇస్తామని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అవుతుందో దానికి మీరు ఏదైనా పేరు పెట్టండి. అన్ని రాష్ట్రాల్లో ఉంది ఇది. అది చాలా దురదృష్టవశాత్తు ఆ డబ్బు నిజంగా రైతులు వాటిని వ్యవసాయం కోసం వాడుతున్నారా, లేకపోతే వాళ్ళ అవసరాల కోసం వాడుతున్నారా, లేకపోతే మెడికేషన్ కోసం వాడుతున్నారా, పిల్లల చదువు కోసం వాడుతున్నారా మనకు తెలియదు. డబ్బులు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఇచ్చే బదులు మీరు పనిముట్లు ఇవ్వండి. ఇప్పుడు హైదరాబాద్కు కామారెడ్డి ఉంది, ఎల్లారెడ్డి ఉంది, లేకపోతే వికారాబాద్ ఉంది. ఇక్కడ మన ఈ ఏరియా సాయిల్ని ఐడెంటిఫై చేసి ఈ పర్టిక్యులర్ సాయిల్లో ఈ పంట పండడానికి అనుకూలంగా ఉంది, ఈ పంట పండించండి, పంట పండించడానికి మీకు ట్రాక్టర్ కావాలో, జేసీబీ కావాలో, ట్రక్ కావాలో మేము ఇస్తాము అని వస్తు రూపంగా ఇవ్వండి. అలా కాకుండా మనం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది వ్యవసాయానికి వెళ్ళట్లేదు ఆ డబ్బు. ఓకే, మీరు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఉదాహరణకి తెలంగాణలో రైతు బంధు ఉంది. రైతు బంధు ఈజ్ యాక్చువల్లీ టెక్నికలీ అది ఇన్పుట్ సబ్సిడీ. అంటే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, కలుపు చేయడానికి కూలీలు, అందరి కోసం ఖర్చు పెట్టడం కోసం పైసలు. ప్రైవేటు వ్యాపారుల దగ్గర పోయి 36% వడ్డీ తెచ్చుకునే అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం ఇచ్చేది. సో దీన్ని మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ళకి ఎరువుల రూపంలో, విత్తనాల రూపంలో అందజేయాలని అంటున్నారా? అవును, ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను. నేను విత్తనాలు ఇవ్వండి, ఇన్పుట్స్ ఇవ్వండి. మీరు అన్నది ఇన్పుట్ సబ్సిడీ కదా. అవును, సరే, హ్యూమన్ పవర్ ఏదైతే హ్యూమన్ క్యాపిటల్ అవుతుందో లేబర్ని మీరు ఇవ్వలేకపోవచ్చు. ప్రభుత్వం లేబర్ని సప్లై చేయలేదు, ఆన్ రోల్స్ ఉండరు కాబట్టి. బట్ మిగతా అయితే ఉన్నాయి కదా, మీకు ఎరువులు ఉన్నాయి, పురుగుల మందులు ఉన్నాయి, వాటి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అన్నీ ఉన్నాయి కదా. అవి ఇవ్వండి డైరెక్ట్గా. డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు నేను ఒక రైతుని, నేను ఒక పంట వేసుకున్నాను. నా పంట వేయడానికి నాకు కావాల్సిన ఎరువులు మీరు ఇవ్వండి. 10,000 రూపాయలు ఇస్తున్నారు కదా, 10,000 రూపాయల తాలూకు ఎరువులు ఇవ్వండి. దీనివల్ల ఏమవుతుందంటే డ్యూయల్ అడ్వాంటేజ్ ఉంది. ఎరువుల కంపెనీలు ఏవైతున్నాయో వాటికి వాళ్ళకి కావాల్సిన డిమాండ్ ఉంటుంది. డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియంలో వాళ్ళు డిమాండ్లో ఉంటారు ఎరువుల కంపెనీస్. పనిముట్ల కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ ప్రొడక్షన్ హౌసెస్ అంటే క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకు పని దొరుకుతుంది. అంటే ఒక పని వల్ల, ఒక చర్య వల్ల మీరు ఇన్పుట్ సబ్సిడీ అనే దాన్ని ఎప్పుడైతే మీరు డబ్బు రూపంగా కాక వస్తు రూపంగా ఇవ్వడం మొదలు పెడతారో ఒక 4-5 పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఈ 4-5 పరిశ్రమలు అందరికీ కూడా ఉపాధి కలుగుతుంది. ఒకటి పారలు చేస్తారు, ఒకటి గడపార చేస్తాడు, ఒకటి తాపి మేస్త్రి ఏవో తాపులు చేస్తారు, ఏవో రకరకాల వస్తువులు ఉంటాయి. వీటందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంది. వాళ్ళకి చేతినిండా పని ఉంటుంది, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఎగ్జాక్ట్లీ సరుకులు, వస్తు సేవలు కొనుక్కోగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. కానీ మనం ఏం చేస్తున్నాము? డబ్బులు ఇస్తున్నాం. చాలా జెన్యూన్గా మా రిలేటివ్స్లో కొంతమంది ఉన్నారు ఈ తీసుకునే వాళ్ళు పెట్టే ఖర్చులు. అంటే నేను వ్యక్తిగతంగా చూస్తుంది, అది శాంపిల్ సర్వే కాకపోవచ్చు, వ్యక్తిగతంగా చూస్తుంది. ఆ డబ్బులు ఎట్టు వెళ్తుంది నిజంగా వాళ్ళకు కూడా తెలియదు. పాపం వాళ్ళు అనడానికి లేదు. ఇప్పుడు వారికి ఆ సమస్య ఎప్పుడు ఉంటుంది. ఇంకోటి మన వర్షాభావ పరిస్థితులు ఏమీ లేవు ప్రజెంట్. మనకు ఇరిగేషన్ వ్యవస్థ బాగుంది, మనకు కావాల్సిన లేబర్ ఫోర్స్ ఉంది, అంతా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ క్లారిటీ లేదు. ఇప్పుడు ఏ వ్యవసాయం చేయాలి, ఏ వ్యవసాయం చేయకూడదు, చేయాలని అనే క్లారిటీ లేదు, వాళ్ళకి మార్కెట్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్లు ఇన్పుట్స్ మెషినరీ కానివ్వండి ఇస్తే దాని నుంచి ఇంకొక అడ్వాంటేజ్ ఒకటి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు స్ప్రే చేయాలి. ఇప్పుడు కొత్తగా డ్రోన్స్ ద్వారా స్ప్రే చేయడం వచ్చింది. డ్రోన్లు ఎవరు కొనలేరు. ఇప్పుడు అదే ప్రభుత్వము గ్రామాలకి డ్రోన్స్ అరేంజ్మెంట్ చేసింది అనుకోండి, ఎఫిషియన్సీ పెరుగుతుంది. డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే ఎఫిషియన్సీ పెరిగి పెస్ట్ కంట్రోల్, సస్యరక్షణ బాగా జరుగుతుంది. ప్లస్ ఎవరు వాటిని ఇప్పుడు మార్పుని తీసుకురావాలి అంటే ఇలాంటివి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్త రకంగా ట్రాన్స్ప్లాంటర్స్ అనుకోండి, డ్రోన్స్ అనుకోండి, మిగతా ఏవైతే ఇంప్లిమెంటేషన్స్, ఫార్మ్ ఇంప్లిమెంట్స్లో కొత్త పోకడలు వచ్చాయో అవి ఇండివిజువల్గా మార్పు తీసుకురాలేరు కాబట్టి ప్రభుత్వం చేయొచ్చు. అలాగే విత్తనాల్లో కానీ లేకపోతే ఈ ఇన్పుట్స్లో కానీ
ప్రభుత్వం ఏదైతే ఫార్వర్డ్ థింకింగ్ సంబంధించినవి ఉంటాయో అలాంటివి గ్రామానికి గ్రామ రైతులకు ప్రొవైడ్ చేయడం ద్వారా కొత్త అధునాతన పద్ధతులని మనము వాళ్ళకు అలవాటు చేసిన వాళ్ళం కూడా అవుతాము. రైతు తనంతకు తాను చేసుకోలేడు ఒకటి, ఆ అడ్వాంటేజ్ కూడా ఒకటి తప్పనిసరిగా ఉంటుంది అలా చేస్తే. ఓకే, ప్రేక్షకులు ఏమైనా కన్ఫ్యూజన్లో గురవుతున్నారో క్లారిటీ ఇస్తున్నా. బడ్జెట్ అంటూ మొదలుపెట్టి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు ఏమిటనే రావచ్చు, కానీ యాక్చువల్గా మనం వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ప్రధాన దేశం అని అనుకుంటున్నాం కాబట్టి వ్యవసాయం యొక్క జీడిపి ఎందుకు తగ్గుతోంది అనే అంశం మాట్లాడుతున్నాము. వ్యవసాయం జీడిపి తగ్గడం ద్వారా, వ్యవసాయంలో తగ్గడం ద్వారా, వ్యవసాయాన్ని వదిలేయడం ద్వారా ద్రవ్యోల్బణము ప్రత్యక్షంగా ఆహార ఉత్పత్తుల ప్రైస్తో లింక్ అయి ఉండడం వల్ల ఇది ఖచ్చితంగా బడ్జెట్కి సంబంధించిన ఒక అంశంగా మనం మాట్లాడుతున్నాము. అనిల్ గారు, ఇప్పుడు వ్యవసాయము ఇట్లా డిక్లైన్ అవుతా వస్తుంది, ద్రవ్యోల్బణాన్ని అరికట్టే మార్గము, ఇది నాది చాలా సిల్లీ ప్రశ్నగానే భావించండి మీరు, వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేసి ప్రభుత్వాలు ఏవైతే చేస్తున్నాయో సరే చేసుకోండి పోయి, వ్యవసాయాన్ని కంప్లీట్గా మీరు వదిలేయండి, మీ ప్లానింగ్లో ఎట్లాగూ లేదు అది కూడా పెట్టకండి, వదిలేసినాం అనుకోండి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టే వేరే మార్గం ఏమైనా ఉందా? ఏమీ లేదు, మనకేమీ లేదు. ఎందుకంటే మన ఎకానమీ రీసెంట్గా స్టార్ట్ అయిన ఎకానమీ, మనము వ్యవసాయ ఆధారిత దేశం. ఆ విషయం మనమే కాదు, ఇవన్నీ అమెరికా కూడా వ్యవసాయ ఆధారిత దేశమే. అమెరికాలో వేరే ఉత్పత్తులు ఉన్నా సరే, సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, ఆయుధ ఉత్పత్తులు ఉన్నా సరే, వాళ్ళు అద్భుతంగా వ్యవసాయంలో ఉన్నారు. వాళ్ళు బ్యూటిఫుల్ వ్యవసాయం చేస్తారు. మీరు ఇజ్రాయెల్లో ఎడారిలో వాళ్ళు ద్రాక్ష పండ్లు, పొమగ్రానైట్స్ పండిస్తున్నారు. వాళ్ళు ఏమి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. అండ్ ప్రపంచ దేశాలన్నీ అవి తింటున్నాయి. మనం కాలిఫోర్నియా ఆల్మండ్స్ తింటున్నాము, వాల్నట్స్ తింటున్నాము, అలాగే సౌదీ కంట్రీస్ లా డేట్స్ అంతా మనమే తింటున్నాం. సో మనకి ఇంకో ఆప్షన్ లేదు. మనకి ఇప్పుడు బడ్జెట్ లో రేపు పొద్దున 1వ తారీఖు నాడు మన మేడం గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టే దాంట్లో స్లాబ్ల గురించి మాట్లాడతారు. సో దే ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ 3 things. మనం ఇంకొక పాయింట్ ఇంకోటి ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పాయింట్, అది కూడా కవర్ చేద్దాం తర్వాత. అది 20% పెంచారు అత్యుత్యంగా. దాని దుష్ప్రభావం మనం గత 3-4 నెలలుగా చూస్తున్నాము. అంటే ప్రపంచ పరిణామాలని దృష్టిలో పెట్టుకోకుండా, ప్రపంచ పరిణామాలని జరుగుతున్న జియో పాలిటిక్స్ని అంచనా వేయకుండా ఒక దుందుడుకు తొందరపాటు చర్య తీసుకొని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచారు. దాని ప్రభావం మనము విదేశీ పెట్టుబడిదారులు వెళ్తున్నారు, వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు భారతదేశంలోంచి, విదేశీ మారకం వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ $700 బిలియన్ టచ్ అయిన మన ఎకానమీ ఈ రోజు $40 బిలియన్ మైనస్లోకి వెళ్ళి వేరే 630 or 640లో ఉన్నాం మనం ప్రజెంట్. 10% మైనస్లోకి వెళ్ళింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్. మన ఫారెన్ రిజర్వ్స్ 10% తగ్గిపోయాయి లాస్ట్ 4-5 monthsలో. సో ఇదే కనుక మళ్ళీ ఇంకా జరుగుతుంది, ఒకవేళ దీని మీద నిర్ణయం తీసుకోకుండా, అంటే ఆర్థిక శాఖ కనుక ఈ నిర్ణయం తీసుకోకుండా ఇలాగే మొండి పట్టుతో మేము ఇలాగే ఉంటామనంటే మీకు ఇంకో $30-40 బిలియన్ బయటికి వెళ్ళిపోతాయి. దాని ద్వారా జరిగేది ఏంటంటే చిన్న స్థాయి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో షేర్స్ స్ప్రెడ్ చేసుకొని బ్యాంకుల దగ్గర ఆ ట్రిగ్గర్ పాయింట్కి వచ్చేస్తారు వాళ్ళు. ఆ ట్రిగ్గర్ పాయింట్ సెట్ అయ్యారంటే ఈ బ్యాంకులు కుదోబెట్టిన కంపెనీస్ తాలూకు బ్యాంకులు ఆ షేర్స్ని మార్కెట్లో అమ్మేస్తారు ఎంత పడుతుంత. అప్పుడు వీళ్ళు కంప్లీట్ బ్యాంక్రప్ట్ అయిపోతారు. సో ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తాలూకు కాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుందో ఇక్కడ వరకు వస్తుంది. అంటే మనము పనిగట్టుకొని కొంతమందిని రోడ్డు మీద తీసుకొస్తాం. ఆర్థిక సంక్షోభాన్ని పనిగట్టుకొని క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఎందుకు why will నిర్మలా సీతారామన్ నరేంద్ర మోడీ do that? They already done it. They will not doing కాదు. Why would they do? మనకు why would they do అంటే ఆల్రెడీ పెంచారు కదా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని 20% చేశారు కదా ఈరోజు. ఇప్పుడు మీకు విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం నుంచి అమ్ముకుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? Why would they do అంటే వాళ్ళు చేయరు అని అనడం లేదు, చేసే పని ఎందుకు చేస్తున్నారని అంటున్నాను. ఎందుకు చేస్తున్నారంటే బహుశా వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకున్నారో మనకు కూడా తెలియదు. ఒకటి పరిణామాలని తక్కువ అంచనా వేయడం అనేది ఒకటి నేను అనుకోవడము. రెండవది మామూలుగా ట్యాక్స్ పూల్ పెంచడానికి ఎక్కడెక్కడ ఏ అవెన్యూస్ ఉన్నాయో ఆ అవెన్యూస్ని ట్యాప్ చేస్తున్నాము. ఎలాంటి దెబ్బ తగలదు స్టాక్ మార్కెట్స్లో, మన గ్రోత్ స్టోరీని అందరూ సులభంగా కొంటారు అనే ఒక మొండి నమ్మకంతో చేశారు. ఇక్కడ అయితే అనిల్ గారు ఈ సంక్షోభం గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు సామాన్య మానవుని తీసుకుంటే రైతు అనుకో, ఎవరైనా అనుకో, స్టాక్ మార్కెట్ అనేది ఒకప్పుడు కేవలం పెట్టుబడిదారులకు, ఇండస్ట్రియలిస్టులకే పరిమితమై ఉండేది. ఓకే, ఇవాళ
ప్రతి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా ఒక శాలరీడ్ ఎంప్లాయీ కానీ ఈవెన్ కొంత రైతుల లెవెల్లో ఉండేవాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా మెల్లిగా వాళ్ళ ట్రెడిషనల్ సేవింగ్స్తో పాటు ఇవి పెంచుకుంటూ వచ్చారు. అందుకే ఇవాళ స్టాక్ మార్కెట్ అభివృద్ధి చెందుతుంది. వేరే దేశాల వాళ్ళ కన్నుపడము, అట్రాక్టివ్నెస్ అనేది పెరగడం అనేది జరిగింది. స్టాక్ మార్కెట్ అనేది ఒక క్యాపిటలిస్టుల కొరకో లేకుంటే ఆ గుత్తాధిపత్యాన్ని కొరకో కాదు. ఇవాళ చాలామంది నాలాంటి వాళ్ళు అందరూ దాంట్లో ఉన్నారు. అయితే అది కానీ కుప్ప కూలినట్లయితే చాలామంది ఈ మధ్య ఆ కాన్ఫిడెన్స్తో మన భారతదేశపు గ్రోత్ స్టోరీని నమ్మి ఎవరైతే దాంట్లోకి వచ్చారో వాళ్ళందరూ దెబ్బతింటారు. కాబట్టి ఇప్పుడు అనిల్ గారు చెప్పేది ఏంటంటే ఏదో పెట్టుబడిదారుల కొరకు ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది రైతులకి ఏమి సంబంధము, చిన్న చిన్న ఎంప్లాయీస్కి ఏమి సంబంధము అని కాదు. ప్రతి వాళ్ళు కూడా ఇవాళ మెల్లిగా వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారు. ఒక రకంగా మన దేశం ఒక ఐడెంటిటీ రావడానికి కూడా అదొక రకంగా కారణమైంది ఇవాళ. ఓకే, సో కాబట్టి అది వాళ్ళు గమనించి తప్పనిసరిగా రియాక్ట్ అయ్యి దాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది. ప్రతి చర్య, ప్రతి నిర్ణయము, లేతే ప్రతి నిష్క్రియాపరత్వం ఏదైనా సరే డైరెక్ట్గా ప్రజల్ని, అట్టడుగు స్థాయి ప్రజల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నది. పోనీ అట్లాని వీళ్ళు కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఓన్లీ కార్పొరేట్స్ కోసమే డివైజ్ చేయబడుతున్నాయా? కార్పొరేట్స్ కనుక ఎక్స్పోనెన్షియల్లీ లాభపడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆ డబ్బులు బయటి దేశాలకు తీసుకపోతే అది వేరు. దేశీ కార్పొరేట్లు ఇప్పుడు అదానీ గ్రీన్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎక్సైడ్ కావచ్చు, ఏ స్థాయివైనా కూడా దేశీయ వ్యాపార సంస్థలు లాభపడితే ప్రభుత్వ విధానాల వల్ల లేకపోతే ప్రభుత్వాల ఫేవరెటిజం వల్ల లాభపడితే అది ఈ ఎకానమీలో ట్రికిల్ డౌన్ అవుతుంది కదా, అందరికీ. కార్పొరేట్ ఫేవరెటిజం అనేది ఎంత వాస్తవం? ఫస్ట్ థింగ్ మనము కమ్యూనిజం అనేది పక్కన పెట్టిద్దాం. కమ్యూనిజం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్యాపిటలిజం. క్యాపిటలిజానికి ఉన్న 2 రూపాయల్లో ఒకటి కమ్యూనిజం, ఒకటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం సోకాల్డ్ మనం అనే పెట్టుబడి వ్యవస్థ, ఇలా ఓనర్షిప్ మాత్రమే మారుతుంది. కమ్యూనిజంలో వచ్చేసి ఓనర్షిప్ అనేది స్టేట్ కంట్రోల్లో ఉంటుంది. క్యాపిటలిజంలో ఓనర్షిప్ అనేది విస్తృతంగా జనాల చేతుల్లో ఉంటుంది. ఒకటి ఎలక్టెడ్, ఒక మల్టీ పార్టీ సిస్టమ్, ఒకటి సింగిల్ పార్టీ సిస్టమ్. ఇంతవరకు ఆలోచించాలి. కమ్యూనిజం, క్యాపిటలిజం అంటే ఏమీ లేదు. ఉండేది మల్టీ పార్టీ సిస్టమ్, సింగిల్ ఐడియాలజీ. ఓకే, సో కార్మికులు, కర్షకులు అనేది కాసేపు పక్కన పెడదాం. ఫస్ట్ మనం వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అర్థం చేసుకుందాము. స్టాక్ మార్కెట్ అనేది మనకేంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లుంది. మొదటి నుంచి కూడా మనకు నేర్పించింది ఏంటంటే స్పెక్యులేషన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనో క్యాసినో అనో మనకు నేర్పించారు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఫస్ట్ థింగ్ మనకు మన మార్కెట్లు బీఎస్సీలు, ఎన్ఎస్సీలు రీసెంట్గా వచ్చాయి, 40-50 ఏళ్ళ క్రితమే వచ్చాయి. ఎన్ఎస్సీ అయితే మరీ రీసెంట్. సో ప్రజలకు దీని పట్ల అవగాహన లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో వీటి గురించి క్యాపిటల్ మార్కెట్ మీడియాకు తెలియదు కదా. బేసికలీ మీడియాలో నాలాంటి వాళ్ళే ఉంటారు అక్కడ. ఇప్పుడు నాలాంటి వాళ్ళే నాలాంటి వాళ్ళు అంటే ఇన్ జనరల్గా ఏంటంటే నాలాంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు వీళ్ళు ఉంటే అక్కడ ఏదో మాట్లాడుతుంటారు. జనరల్లీ సేయింగ్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పబ్లిక్ మీడియా కూడా ఎందుకంటే అంటే మీడియాలో రాసేది అందరు వ్యక్తులు, ఆ వ్యక్తులు కూడా పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు మీడియా మిత్రులు చాలామంది తెలిసిన వాళ్ళు కూడా ఇది జూదము, ఇది స్పెక్యులేషన్. ఎస్, జూదము స్పెక్యులేషన్ ఎవరికి? ట్రేడర్కి. ఈరోజు పొద్దున కొని సాయంకాలం 2 రూపాయలు సంపాదిద్దాం అనే వాడికి జూదం స్పెక్యులేషన్. అది ఇప్పుడు స్టాక్ మార్కెట్ పర్పస్ అది కాదు. స్టాక్ మార్కెట్లో ఎవరు ఉంటారు? పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి. పబ్లిక్ కంపెనీస్ అంటే విల్ నాట్ టాక్ ఇన్ బ్రాడ్ అబౌట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, ఎంఓయూస్, ఇవి మాట్లాడద్దు. కాసేపు మనం స్టాక్ మార్కెట్లో ఉండే కంపెనీస్ గురించి మాట్లాడదాం. మీరు ఒక కంపెనీ పెట్టారు, నేను ఒక కంపెనీ పెట్టాను. ఇప్పుడు నేను నా దగ్గర ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. దానికి 100 రూపాయలు ఖర్చు అవుద్ది. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలు నా దగ్గర పెట్టుబడి ఉంది. నా దగ్గర బ్యూటిఫుల్ ఐడియా ఉంది. నేను ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, పాల ఉత్పత్తి కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. దానికి 100 రూపాయలు ఖర్చు అవుతాయి. దురదృష్టవశాత్తు నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంకో 80 రూపాయలు కావాలి. అప్పుడు వెళ్ళి నేను సార్ని రిక్వెస్ట్ చేస్తాను, సార్ నాకు ఒక 20 రూపాయలు అప్పిస్తారని. సార్ ఒక ఫారిన్ ఇన్వెస్టర్. ఆయన ఏం చేస్తారు, అనిల్ నువ్వు మార్కెట్లోకి వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళి ఒక 10 మంది దగ్గర నీ గురించి చెప్తే ఒక 10 మంది భాగస్వామ్యం అవుతే నేను వస్తా అంటారు ఆయన. నేను వెళ్ళి మీలాగా ఓ 10 మంది చెప్తాను. మీరు అందరూ ఏం సార్ బాగుంది, ఐడియా బాగుందని మీరు 40 రూపాయలు ఇస్తారు. సార్ తర్వాత మిమ్మల్ని చూసి ఆయన ఇంకో 20 రూపాయలు ఇస్తారు. నా 80 రూపాయలు పూల్ అయింది.
ఇంకో 20 రూపాయలు కావాలి, బ్యాంకులు నడుక్కుంటాను వెళ్ళి, సార్ నాకు నా దగ్గర 80 రూపాయలు ఉండే ఇంకో 20 రూపాయలు ఇవ్వండి సార్ అని. మీకు క్యాపిటల్ అడిక్వెన్సీ ఉందో అంటాడు, చూడండి సార్ నాకు ఎంత డబ్బు ఉంది అంటాను, 20 రూపాయలు బ్యాంక్ ఇస్తారు. మీరందరూ భాగస్వామ్యం వేరే అందులో. ఆమె ప్రమోటర్, ఆమె మెజారిటీ షేర్ హోల్డర్, మీరందరూ మైనారిటీ షేర్ హోల్డర్స్. ఇప్పుడు నేను పబ్లిక్లో ఫ్లోట్ చేశాను, నేను దాన్ని పబ్లిక్లో తీసుకొచ్చాను, పబ్లిక్లో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశాను. ఎందుకు లిస్ట్ చేశాను? దాన్ని బృహత్తరం చేయడానికి, అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి, టు స్కేల్ ఇట్ అప్, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి. అందులో కొంతమంది ఉంటారు మీలాంటి వాళ్ళు, నేను నా కంపెనీలో మీరు చిన్న భాగస్వామ్యం కొనుక్కున్నారు, నా కంపెనీ అభివృద్ధి చెందింది, మీరు 10 రూపాయలు పెట్టి కొన్నారు, అది 20 రూపాయలు అయింది, సరే మీకు ఆ టైంలో ఎగ్జిట్ కావాలనిపించింది, మీరు ఎగ్జిట్ అయ్యారు, ఇంకొక కొత్త వ్యక్తి వచ్చారు, లేదు ఇంకా దీనికి భవిష్యత్తు ఉందని చెప్పి ఆ 10 రూపాయలు మీ దగ్గర నుంచి ఆ వాటాను అతను కొనుక్కున్నాడు. ఇదన్నమాట పర్పస్. ద పర్పస్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ ఆర్ టు గివ్ ఏ బెనిఫిషియరీ అడ్వాంటేజ్ టు లార్జ్ స్కేల్ ఆఫ్ పీపుల్. అందులో జూదాలు చేసే వాళ్ళు ఉంటారు, క్యాసినో చేసే వాళ్ళు ఉంటారు, అవన్నీ సెకండరీ. అది పర్పస్ కాదు, స్టాక్ మార్కెట్ పర్పస్ అది కాదు. మనకి ఇంజెక్ట్ చేసి మనకు నేర్పించింది ఏంటంటే పొద్దున అనుకోండి, సాయంకాలం అమ్ముకోండి, రూపాయి వస్తుంది, 2 రూపాయలు వస్తుంది. ఆ ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో ఆటోమేటిక్గా అది ఒక పెద్ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఎవరు చేసినా ఈరోజు ట్రేడింగ్ లానే చేసుకుంటున్నారు షార్ట్ టర్మ్. బట్ కంపెనీస్ పెరుగుతున్న కొద్దీ, కంపెనీస్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ అందులో ఎవరైతే భాగస్వామ్యం ఉంటారో వాళ్ళందరూ లాభపడుతూ ఉంటారు. సో ఇది ఒక్క వ్యక్తికో లేదా ఒక చిన్న వ్యవస్థకో సంబంధించింది కాదు, ఇది పూర్తి దేశానికి సంబంధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ద ఇండికేటర్ ఆఫ్ ఒక గ్రోత్ ఎకానమీ సంబంధించిన ఇండికేటర్. అది గ్రోత్ స్టోరీ, ఎస్, గ్రోత్ స్టోరీ ఆఫ్ ది నేషన్. ఇట్ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ హెల్త్. మన దేశం బలంగా ఉందా లేదని చెప్పడానికి గ్రేటెస్ట్ ఇండికేటర్ అనమాట అది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మనం వచ్చిన పాయింట్, ఇందులో ఉన్న భాగస్వామ్యం ఎవరైతే అయ్యారో వాళ్ళు వచ్చి షార్ట్ టర్మ్గా కొనుక్కుంటుంటారు, అమ్ముతూ ఉంటారు. మన వాళ్ళు ఏం చేశారు, పోయిన సంవత్సరము జూలై 24కో 25కో, జూలై 30 తారీఖు నాడు ఒక నిర్ణయం తీసుకున్నారు, పన్నులు పెంచేద్దాం వీళ్ళ మీద, ట్యాక్స్ పూల్. ఎందుకు? షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద పెంచేద్దామని డిసైడ్ అయిపోయారు. అలా ఎప్పుడైతే డిసైడ్ అయిపోయారో, మళ్ళీ దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే డిసైడ్ అయిపోయారో ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సో కాల్డ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారు, దీనివల్ల లాభం లేదు. ఇండియాలో ఇప్పుడున్న ప్రపంచ పరిణామాలు, ఒకవైపు మనకు ఇజ్రాయెల్లో ఇరాన్ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ట్రంప్ అధికారంలో రాబోతున్నాడు, ఆయన వచ్చిన తర్వాత మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొస్తాడు. అమెరికాలో మేము సంస్థలు అక్కడ ఉత్పత్తి వ్యవస్థలు పెట్టకపోతే వాళ్ళ మీద ఎగుమతి సుంకాలు పెంచుతాడు. ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత డాలర్ బలపడుతుంది. లేదా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో స్పెండింగ్ చేస్తున్న డబ్బులు విత్డ్రా అయిన తర్వాత అది చల్లబడుతుంది, మళ్ళీ మనం ఆయిల్ ఇంకో దేశం నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఎన్నో పరిణామాలు, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా ఒక నిర్ణయం తీసుకున్నాం మనం, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని. ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నామో, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కాస్త షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కింద మారిపోయింది. అంటే ఇంకా ఉపయోగం లేదు, ఇండియాలో డబ్బులు పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఉపయోగం లేదు. దీని బదులు అమెరికాలో బాండ్ 10-year బాండ్ ఈల్డింగ్స్, 5-year బాండ్ ఈల్డింగ్స్ కొనుక్కుంటే అందుకు సేఫ్టీ ఉంది. సో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. వాళ్ళు ఎగ్జిట్ 3 లక్షల కోట్లు అమ్మేశారు. ఎప్పుడైతే వాళ్ళు 3 లక్షల కోట్లు అమ్మేశారో, ఈ ప్లెడ్జ్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మైక్రో కంపెనీస్, మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్, వీళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకు అంటే 100 రూపాయల్లో ఇక్కడ వాళ్ళు ప్లెడ్జ్ చేసి ఉంటారు. ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్ముకుంటూ వెళ్ళేప్పటికీ అది 100 రూపాయల నుంచి 60 రూపాయలు 70కి వచ్చింది. మళ్ళీ అమ్మకాలు పెడితే ఈ ప్లెడ్జ్ చేసిన ఏదైతే ఉంటుందో ఈ 50కో 60కో ప్లెడ్జ్ చేసి ఉంటారు, అక్కడ ట్రిగ్గర్ పాయింట్ వస్తుంది. రీఎవాల్యుయేట్ చేసినప్పుడు వాటి విలువ తగ్గిపోయినప్పుడు అడిషనల్ షేర్స్ అయినా ప్లెడ్జ్ చేయాలా, లేకుంటే బై వే ఆఫ్ క్యాష్ దే హ్యావ్ టు ఫిల్ అప్ దట్, దే హ్యావ్ టు గ్యాప్ ఫిల్అప్ చేయాలి. ఆ ట్రిగ్గర్ పాయింట్ అయ్యి వాడు బ్యాంక్ నోటీస్ ఇస్తాడు, మీరు క్యాపిటల్ అడిక్వెన్సీ వచ్చేసింది ఇక్కడికి, ఆ స్పాట్లోకి వచ్చారు, ట్రిగ్గర్ పాయింట్లోకి వచ్చారు, మేము రేపు ఎల్లుండి అమ్మేస్తాం, మీ దగ్గర డబ్బులు ఉన్నాయని. డబ్బులు ఉంటే వాడేందుకు అప్పు తెచ్చుకుంటాడు? పాయింట్ నెంబర్ 1, ఇఫ్ హీ హాస్ గాట్ క్యాపిటల్ అడిక్వెన్సీ హీ విల్ నాట్ గో ఫర్ ప్లెడ్జ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇట్లాంటి కండిషన్లో మళ్ళీ ఫర్దర్గా ప్లెడ్జ్ చేయడానికి చాలా కంపెనీస్ ఉండకపోవచ్చు, పబ్లిక్ ఫ్లోట్, ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. సో డెఫినెట్లీ మీకు 2008-2009లో జరిగింది ఇది. 2008-2009లో ట్రిగ్గర్ పాయింట్స్ హిట్ అయిపోయి మెజారిటీ బ్యాంక్స్ హావ్ సోల్డ్ ది షేర్స్ ఆఫ్ దోస్ కంపెనీస్. చాలా కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయ్యాయి. ఆ స్థాయికి వచ్చే ప్రమాద సూచికలు కనపడుతున్నాయి. ఒకవేళ దీన్ని కనుక విత్డ్రావల్ చేసుకోకపోతే
ఇలాగే ఈ 3 లక్షల కోట్లు అమ్మినట్టు ఇంకో 3 లక్షల కోట్లు అమ్మేస్తే విదేశీ పెట్టుబడిదారులు వాళ్ళు ఇంకో 3 లక్షల కోట్లు అమ్మారనుకోండి, మార్కెట్స్ భారీ స్థాయిలో పడుతుంది, ఒక పానిక్ ట్రిగ్గర్ ఎమర్జ్ అవుతుంది, జనాల్లో ఒక రకమైన భయోత్పాతం పెరుగుతుంది. విదేశీ సంస్థలతో పాటు రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు భయపడతారు. ఈ అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక బ్యాంక్స్ ట్రిగ్గర్ పాయింట్లు వాళ్ళు వేసుకుంటారు. ఇది ఒక పెద్ద హెవాక్ సృష్టిస్తుంది. సో 2000 బడ్జెట్ లో ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి వాళ్ళు 100% వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు 100% పునరాలోచించి రెగ్యులేట్ చేయడం అంటే దాన్ని మళ్ళీ రివర్సల్ చేయడమే కాదు, ఒక 3 ఏళ్లకో 4 ఏళ్లకో మానిటరింగ్ కూడా విధించాలి. నమ్మకం కలగాలి. నేను అనుకుంటున్నా, అంటే నా గెస్ ఒక 100% నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అది ఇంపరేటివ్. ఇప్పుడు చేయకపోతే మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. ఎస్, ఇప్పుడు నేను నా అంచనా ఏంటంటే రేపు పొద్దున షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని ఏదో మసిపోసి మారడికాయ చేసి మొత్తానికి ఈ ఎఫ్ఐస్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళని సంతోష పెడతారు ఏదో రకంగా. వాళ్ళని సంతోషపెట్టి ఒక మారిటోరియం లాంటివి విధించకపోవడం, ఒకవేళ పెట్టిన 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో మారిటోరియం విధించి మొత్తానికి వాళ్ళని ఆపుతారు. ఈ అమ్మకాల ఒత్తిడిని అయితే ఆపుతారు ఏదో ఒకటి చేసి. ఒకటి. రెండోది, మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వెల్ఫేర్ సొసైటీలో జరుగుతున్న అతిపెద్ద దారుణం ఏంటంటే మనము పన్నులు వసూలు చేసి మళ్ళీ జనాలకు డబ్బులు పంచుతున్నాం. మీరు సంపాదిస్తున్నారు, నేను సంపాదిస్తున్నా, మన దగ్గర పన్నులు తీసుకుంటున్నారు, మళ్ళీ మనకే ఖర్చు పెడుతున్నారు. ఏ రకంగా పెడుతున్నారు? వెల్ఫేర్ స్కీమ్స్ అని పెడుతున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ అనే కాదు, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ దేర్ డ్రైనింగ్ ద మనీ. ఎస్, మీరు మన ఎస్ఎంఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో మనది షార్ట్ అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, రెండోది మైక్రో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఏం సాప్స్ ఇస్తున్నాం? ఇందాక అనుకున్నట్టు షాద్నగర్లో ఉన్న మలబార్ పంటలు అంతరించిపోయాయి. అవి అంతరించకుండా మళ్ళీ పునర్జీవం పొందాలంటే ఏం చేయాలి? దాని తాలూకు ఏమైనా సింగిల్ విండో సిస్టమ్ ఉందా? ఓకే, ఏమన్నా మనము ఇంతకాలం రెగ్యులరైజెస్ పెట్టాము చాలా వాటిని, చాలా పూర్తి స్థాయి ఇండస్ట్రీ మనం రెగ్యులరైజ్ చేసి పెట్టి మనకంటే ఒక సింగిల్ విండో సిస్టమ్ లేదు. దాన్ని డీరెగ్యులైజ్ చేయబోతున్నామా? ఒక సింగిల్ విండో సిస్టమ్ లాంటివి తీసుకొచ్చి మనకి ఏమన్నా అప్రూవల్స్ ఇవ్వడానికి కానివ్వండి, కొత్త సంస్థలు పెట్టుకోవడానికి సీమ్లెస్ యాక్టివిటీస్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఏదైనా పేపర్ రూపకంగా అంటే వర్బల్గా కాకుండా పేపర్ రూపకంగా, కాగితం రూపకంగా ఏదైనా విండో సిస్టమ్ పెట్టబోతున్నామా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ చేస్తున్నాం ఈసారి? ఇన్ఫ్రా మీద చేస్తున్నామా? డిఫెన్స్ మీద చేస్తున్నామా? ఏ ఇండస్ట్రీ మీద ఎక్కువ క్యాపిటల్ పెడుతున్నాము? కుట్టు మిషన్ల వాటి మీద పెడుతున్నామా? సైకిల్ మీద పెడుతున్నామా? స్కూటర్ల మీద పెడుతున్నామా? మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉంది? సో వెన్ గవర్నమెంట్ స్పెండ్స్ మోర్ మనీ ఆన్ క్యాపిటల్ గూడ్స్, ఈ ఇండస్ట్రీ మీద గవర్నమెంట్ స్పెండింగ్ చాలా అవసరం వీటి మీద. ఎప్పుడైతే గవర్నమెంట్ స్పెండింగ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మీకు మిగతా సెక్టర్స్ అన్నీ మూవ్ అవుతాయి. ఏ సెక్టర్ మీద ఇలాంటి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం? ఇంకొకటి అనిల్ గారు, ఈ విషయంలో ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ మైక్రో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పరిశ్రమలు, అనిల్ గారు చెప్పినట్లు ఎవరైతే పెట్టుబడి కొరకు షేర్స్ని ప్లెడ్జ్ చేసి మనీ తీసుకున్నారో, ఏదైతే పరిణామం జరగబోతుందో ఒకవేళ రోల్ బ్యాక్ చేయకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అంటున్నారు కదా, ఈ చిన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఏ రకమైన ఇండస్ట్రీ అయినా, లెదర్ ఇండస్ట్రీ కావచ్చు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 99% వాళ్ళ కన్జంప్షన్ అంతా, వాళ్ళ కన్జ్యూమర్స్ అంతా ఇండియన్స్. అవి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా చాలా తక్కువ ఉంటాయి. ఇదొకటి. పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి, ఐటీసీ కానీ ఇంకా అలా పెద్ద స్థాయి కంపెనీస్లో ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ 10, 20, 30, 40, 50% ఉండొచ్చు. అంటే ఫారెన్ ఎకానమీ మీద, ఫారెన్ పాలసీ మీద ఆధారపడి ఉండొచ్చు. కానీ మన ఇండియన్ ఎకానమీలో, ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా ఒక ప్రశ్న అడిగారు అనిల్ గారిని, ఇప్పుడు ఇండస్ట్రీకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి షాప్స్ ఇవ్వడం ఒక క్యాపిటలిజం కిందకి అట్లా వస్తుందా అని అన్నారు కదా. ఇది ఒక 2 సైడ్స్ చాలా ఇంపార్టెంట్. 2 వైపులా పదునుండే కత్తిలా అంటారే. ఇండస్ట్రీకి మీరు షాప్స్ ఇచ్చి ప్రొడక్షనో లేకుంటే వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెంచినంత మాత్రాన మీరు కన్జ్యూమరిజంని స్టిమ్యులేట్ చేయకపోతే, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్కి కన్జ్యూమర్ ఎవరు? మోర్ దాన్ 50% కన్జ్యూమర్ మీరు, నేనే.
వాళ్ళు పెద్ద వాళ్ళ స్పెండింగ్ పవర్ పెంచకపోతే ఇప్పుడు ఆ సాలరీడ్ ఎంప్లాయీ యొక్క ట్యాక్స్ స్లాబ్స్లో వెలుసుబాటు కలగజేసి ఇవన్నీ చేయకపోతే ఆ చిన్న ఇండస్ట్రీస్కి వాళ్ళకు ఇందాక చెప్పినట్లుగా ఆ క్యాపిటల్ గెయిన్స్ తగ్గించి ఫారెన్ ఇన్వెస్టర్స్ విత్డ్రా చేయకపోతే ఈ స్పైరలింగ్ ఎఫెక్ట్ ఇది ఎట్లా ఉంటుందంటే ఒకసారి క్రైసిస్ స్టార్ట్ అయిందంటే ఒక మాబ్ మేనేజ్మెంట్ లాగా, అది ఎవరి నుంచి కాదు, అది ఒక అల్లరి స్టార్ట్ అయ్యి బ్యారికేడ్స్ పగలగొట్టారు అంటే ఏ పోలీసు ఎవరి నుంచి, అట్లా మనకు ఎంతో ముందుకు వెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ సడన్గా అన్మేనేజబుల్గా అన్కంట్రోలబుల్గా వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ రేపు బడ్జెట్లో వీరు చెప్పిన 2 పాయింట్లు, రోలింగ్ బ్యాక్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలి. బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలకేట్ చేశారు కానీ ఫస్ట్ క్వార్టర్లో ఏం ఖర్చు పెట్టలేదు ప్రభుత్వం. ఇప్పటి నుంచి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే అది కూడా మళ్ళీ అగైన్ కన్జ్యూమర్ దగ్గరకు వస్తుంది. ఎంప్లాయీ సాలరీడ్ ఎంప్లాయీలో ఆ టాక్సేషన్లో ఒక సింపుల్ ప్రశ్న మా వాడు అడిగాడు. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఇప్పుడు కడుతున్నాం కదా, మీరు ఏ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశారు దాంట్లో అని అడిగారు. అరే నాది రిటైర్మెంట్ డబ్బులోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేశాను అన్నా. నీకు రిటైర్మెంట్ డబ్బు ట్యాక్స్ సఫర్ అయిందా, ట్యాక్స్ కట్టందా అని అడిగాడు. అరే ప్రతి నెల నేను ట్యాక్స్ కట్టంగా మిగిలిన డబ్బే కదా అది ట్యాక్స్ కట్టిన అంటే, మీరు ట్యాక్స్ కట్టి కంపెనీలో ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టిన తర్వాత మీరు సేవ్ చేసుకున్న డబ్బులు, దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాని మీద మీరు అది అమ్మినప్పుడు ట్యాక్స్ కడుతున్నారు. ఎన్నిసార్లు మీరు ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందో మీరు గమనించారా? చివరికి మీరు శాలరీలో 20 to 30% అయినా యాక్చువల్గా మీ కడుపులోకి పోతుందా? ఇది ఇన్నిసార్లు ఎందుకు ట్యాక్స్ చేస్తున్నారు అని అడిగాడు. మీరు అన్నట్లుగా మనం ఇండియాలో ట్యాక్స్ కట్టేదే 4 నుంచి 5% అంతే అనుకుంటాను. ఎవరైతే ట్యాక్స్ నెట్లో ఉన్నారో, మిగతా వాళ్ళంతా ట్యాక్స్ నెట్లో లేరు. రైతుని పక్కన పెట్టేసేయండి, మిగతా చాలా జనాలు వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ట్యాక్స్ నెట్లో లేరు. దురదృష్టవశాత్తు మనము లాస్ట్ 8-9 years 10 yearsలో మనం చేసిన రైట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్లో, ఇప్పుడు విజయ్ మాల్యా కేసు తీసుకుందాము, అది రైట్ ఆఫ్ కాలేదు, అబ్స్కాండింగ్లో ఎస్కేప్లో ఉన్నాడు. ఓకే, రెండోది పెద్దవాళ్ళకు లెట్స్ నాట్ టేక్ ద నేమ్స్ ఆఫ్ ది పీపుల్ ఆల్సో, పెద్దవాళ్ళకు మనం చేసిన రైట్ ఆఫ్ స్థాయి ఎంత, అవి ఎన్పిఎస్ని రైట్ ఆఫ్ చేయడం, నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రైట్ ఆఫ్ చేసాం. అంటే రుణమాఫీలు చేసాం. రుణమాఫీలు ఎవరికి చేయాలి? చిన్న వాళ్ళకి చేయాలి. వాటికేమో పోరాడుతున్నాం మనం. చిన్న వాళ్ళకు ఇప్పుడు సిబిల్ స్కోరింగ్ పోయింది, ఒక వ్యక్తిది 750 సిబిల్ స్కోరింగ్ ఉంటే హౌసింగ్ లోన్ ఇస్తా అని చెప్తాడు. చాలా దారుణం, దుర్మార్గమైన విషయం ఇది మాట్లాడడానికి. వాడికి ఏదో కష్టకాలంలో 2 సార్లు 3 సార్లు చెక్ బౌన్స్ అవుతుంది, 10 పాయింట్లు పోయింది. ఏదో మొన్న ఈ కరోనా టైంలో ఉద్యోగం పోయింది, ఇంకో 20 పాయింట్లు పోయింది. ఆయనకి ఎమర్జెన్సీ ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఉద్యోగం పోయింది, అప్పుడు 20 పాయింట్లు పోయింది ఇన్కమ్ లేకపోవడం వల్ల. మొత్తానికి సిబిల్ స్కోర్ 750 నుంచి 600కో 500కో వచ్చింది. సిబిల్ అనే ఒక ప్రైవేట్ వ్యవస్థ శాసిస్తున్న విధానం ఇది. ఈ వ్యక్తి మళ్ళీ ఉద్యోగంలోకి ఎక్కాడు, మళ్ళీ ఏదో కింద మీద పడి ఆటో నడుపుకుంటున్నాడు, క్యాబ్ నడుపుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు అతను సిబిల్ స్కోరింగ్ లేదు, వాడికి 1 లక్ష 2 లక్షలు అప్పు ఉంది. అది రైట్ ఆఫ్ చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మీరు వాళ్ళకి రైట్ ఆఫ్ చేయండి. హ్యూమన్ అప్రోచ్ ఉండాలి కదా, పేదవాళ్ళు కదా. ఇప్పుడు ట్రంప్ ఏమని చెప్పాడు, మేము ట్యాక్స్లు ఎత్తేస్తున్నామని చెప్పాడు. ఈ యూనివర్సల్ ట్యాక్సేషన్ సిస్టమ్ తీసుకొచ్చేస్తాం అమెరికాలో, మేము ట్యాక్స్లు ఎత్తేస్తాము, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే ప్రభుత్వ యాక్షన్స్ ఉంటాయని చెప్పారు. అని ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నేషనలిజం అంటే అది. మన దగ్గర ఏం చేయింది, మనం ఏం చేసాము, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వేల కోట్లు, లక్షల కోట్లు మనం ట్యాక్స్లు రైట్ ఆఫ్ చేసాం. ట్యాక్స్లు రైట్ ఆఫ్ చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ట్యాక్స్లు రైట్ ఆఫ్ చేసుకున్న అందరూ బాగానే ఉన్నారు, వ్యాపారాలు చేస్తారు. దానికి మనం పెట్టుకునే పేరేంటి, కార్పొరేట్ ఎంకరేజ్మెంట్. అది పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా, స్టిమ్యులేషన్ ఎవరికి చేస్తారు మీరు? కన్జ్యూమర్ ఎండ్ యూజర్ చేయండి స్టిమ్యులేషన్, పేదవాడికి చేయండి, నాలాంటివాడికి చేయండి స్టిమ్యులేషన్. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అలా ఎగ్గొట్టిన వాళ్ళలో డైమండ్ వ్యాపారస్తులు, జ్యువెలర్స్, వాళ్ళు ఈ దేశాన్ని సహాయపడిన వాళ్ళు ఎక్కడ పోయారు? ఇప్పుడు నీరవ్ మోడీ ఎక్కడ పోయాడు, లేకపోతే వీడెక్కడ కేతన్ పారేఖ్ ఎక్కడ పోయాడు, ఈ విజయమాల్య, వీళ్ళు మనకు తెలిసిన పేర్లే, తెలియని పేర్లు కొన్ని 100 ఉన్నాయి. అందులో పొలిటీషియన్స్ ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం పొలిటీషియన్స్ ఉన్నారు, తెలంగాణ ప్రాంతం 2-3 పొలిటీషియన్స్ ఉన్నారు, మీరు మహారాష్ట్రలో పొలిటీషియన్స్ ఉన్నారు,
ఉన్నారు, బీహార్లో జార్ఖండ్లో ఉత్తరాంచల్లో పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ రైట్ ఆఫ్ చేశారు. వాళ్ళ క్రోనీ కంపెనీసే కదా మ్యాక్సిమం, వాళ్ళకి మీరు రైట్ ఆఫ్ చేశారు. కానీ ఒక పేద ప్రజ, ఒక పేదవాడు ట్యాక్సీ నడుపుకునేవాడు, వాడు 50,000 60,000 మద్దతు ధర వాళ్ళకి ఇస్తున్నారు. అది కనీస మద్దతు ధర ఎంఎస్పి వాళ్ళకిచ్చి ఏ 100 పాయింట్లు 200 పాయింట్లు సిబిల్ లేక 2 లక్షలు 3 లక్షలు డౌన్ పేమెంట్ చేసుకోలేక దారుణం అనిపిస్తుంది ఈ సిబిల్ అనేది కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి సార్, నేను ఒక వ్యక్తిని, ఒక క్యాబ్ డ్రైవర్ని లేదా ఒక మధ్య తరగతి వాడిని, నాకు ఒక డ్రీమ్ ఉంది, ఇల్లు కొనుక్కోవాలి, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, 50 లక్షలు నాకు ఇల్లు కొనుక్కోవడానికి, డౌన్ పేమెంట్కు నా దగ్గర 5 లక్షలు లేవు. ప్రభుత్వం సాయం చేయలేదా డౌన్ పేమెంట్ చేయడానికి? 2 BHK 3 BHK 4 BHK అవి గోలిమారు, అవన్నీ సెకండరీ. ముందు నాకు లేదు, నాకు ఒక రుణం ఇవ్వండి, మీరు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కట్టుకుంటా. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేశారు, ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ తాలూకు రైట్ ఆఫ్లు చేశారు. ఆ 10 లక్షల కోట్లు మీరు ఈ చిన్న వినియోగదారులు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు, క్యాబులు కొనుక్కునే వాళ్ళు, ఆటో కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి ఆ సహాయం, ఆర్థిక సహాయం. ఇల్లు సంగతి తెలియదు కానీ మీరు చెప్పిన ఉదాహరణలో క్యాబ్లు ఆటోలు కొనుక్కునే వాళ్ళు మళ్ళీ వాటి జనరేట్ చేస్తారు, రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, మల్టిపుల్ జనరేషన్ ఉంటుంది కదా. ఇది హ్యూమన్ అప్రోచ్ అనేది, ఈ మానవ దృక్పథం, మానవత్వ దృక్పథము, ఇది చాలా అవసరం. మానవత్వంతో కూడిన వ్యాపార దృక్పథం కూడా అది యాక్చువల్లీ ఉండాలి కదా. బికాస్ ఇఫ్ యు మేక్ కామన్ పీపుల్ కన్స్యూమర్, స్టిమ్యులేట్స్ ద ఎకానమీ. మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ ఈ కార్పొరేట్స్ వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ సింగిల్ ఉమెన్స్ ఉన్నారండి, ఒక ప్లెంటీ ఆఫ్ సింగిల్ పేరెంట్ ఉమెన్ ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, భర్తను కోల్పోయిన వాళ్ళు, భర్త నుంచి విడాకులు తీసుకునే వాళ్ళు, పిల్లలు పోషించుకునే వాళ్ళు, ఎంతో మంది ఏదో ట్యూషన్లు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, లేదా చిన్న ఏదో వృత్తి పనులు, బట్టలు కుట్టు మిషన్లు పెట్టుకునే వాళ్ళు, ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఏం చేశారు మీరు? వాళ్ళకి ఏం షాప్స్ ఇచ్చారు? వాళ్ళకి ఏం ఆర్థిక వెసులుబాటు ఇచ్చారు? ఇప్పుడు చెప్పుకోవడం వేరు, థియరిటికల్గా మనము ఒక అభుంసం రాసుకొని గోడకి ఎత్తించుకోవడం వేరు, నేను ఇది చేశాను అది చేశాను చెప్పుకోవడం వేరు. ఎగ్జిక్యూషన్లో అనిల్ గారు ఇప్పుడు ఒంటరి మహిళకు పెన్షన్లు ఇస్తున్నారు, కొత్తగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తెచ్చింది ఒంటరి మహిళలకు పెన్షన్లు. అది మంచి పనే, కానీ ప్రొడక్టివిటీకి సంబంధించి ఏం చేస్తున్నాం అనేది కూడా బడ్జెట్ ప్లానింగ్ అప్పుడు ఉండాలి. ఎగ్జాక్ట్లీ, కేంద్ర బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర వెల్ఫేర్ కింద నువ్వు ఇస్తున్నావు, అవును పనే, కానీ వాళ్ళలో ఉత్పాదకత పెంచడం కానీ, వాళ్ళని ఎకానమీ వొకేషనల్ ట్రైనింగ్స్ సైకిల్లోకి తీసుకురావడం, వాళ్ళని ట్యాక్స్ పేయర్లుగా చేయడం, ఇది ఐ థింక్ లార్జ్ స్కేల్. రాష్ట్రాలకు పరిధి చాలా చిన్న సార్, రాష్ట్ర పరిధి చాలా చిన్నది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన, ఏ ప్రభుత్వం చేసినా వీళ్ళ పరిధి చాలా చిన్నది. వీళ్ళ ఉన్న పరిధిలో వీళ్ళు ఏం చేయగలగాలో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకున్న సోర్సెస్, వాళ్ళకున్న ఆదాయాలు. ఎందుకంటే మళ్ళీ మన జిఎస్టీ సిస్టమ్, మళ్ళీ కేంద్రం అడుక్కోవాలి, వెళ్ళి ప్రతి రూపాయి అడుక్కోవాలి. మన రాష్ట్ర వాటా మనకు సర్ప్లస్లో ఉన్నా సరే మనకి ఇవ్వాల్సిన దానికి వాళ్ళు ఇస్తేనే తప్పిస్తే మనం వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టుకోలేరు. బేసిక్ ప్రశ్న, నేను ఎప్పుడు ఆ జిఎస్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నా. ఫస్ట్ మనం ట్యాక్సులు కలెక్ట్ చేసి కేంద్రానికి గట్టి మా వాటా ఇవ్వండి ఎందుకు అనాలా? టీడీఎస్ లాగా మనమే కట్ చేసుకుని ఇవ్వచ్చు కదా. అట్లా మనం ఫెడరల్ సిస్టంలో లేదు కదా, మనం ఉన్నది ఫెడరల్ సిస్టమ్ కదా. మన సిస్టంలో కేంద్రంలో పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి రాష్ట్రం ఆమోదించాల్సిందే, ప్రతి రాష్ట్రం ఒప్పుకొని తీరాల్సిందే. యాంటీ ఫెడరల్ కదా. యాంటీ ఫెడరల్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు మనం యాంటీ గవర్నమెంట్ అవుతుంది. ఒకవేళ దాన్ని ప్రశ్నిస్తే దట్ బికమ్స్ యాంటీ గవర్నమెంట్, యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతుంది, చట్ట వ్యతిరేక చర్య అవుతుంది. అది దాన్ని అమెండ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే మిమ్మల్ని, ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ దట్ వాట్ ఎవర్ ట్యాక్సెస్ ది స్టేట్ కలెక్ట్స్, వీళ్ళ వాటా వీళ్ళు ఉంచుకుని కేంద్రానికి కట్టేలాగా పార్లమెంట్లో చట్టం తీసుకురావడం అదేమన్నా ఇంపాసిబుల్? ఏం కాదు. ఇప్పుడు జిఎస్టీ చట్టం తీసుకొచ్చారు, అది పాసిబుల్ అయింది కదా. మామూలుగా పార్టిసిపేటివ్ ట్యాక్స్ రిజిమ్ నుంచి జిఎస్టీ రిజిమ్లోకి వెళ్ళాం మనం పార్టిసిపేటివ్ రిజిమ్ ఉండేది. అంటే మనకు ఎక్సైజ్ డ్యూటీ సపరేట్గా ఉంటుంది, ఎస్టీటీ సపరేట్గా ఉండేది, 4-5 రకాల ట్యాక్స్ ఉండేది, కమర్షియల్ ట్యాక్స్ వేరు ఉండేది, సిఎస్టీలు అన్నీ ఉండేవి. మనం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చారు. సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి అన్ని డబ్బులు వసూలు చేసుకొని కేంద్రానికి వెళ్తే కేంద్రం మనకు రావాల్సిన వాటా మనకి ఇస్తుంది. కేసీఆర్ అదే గొడవ పెట్టేవారు ఆయన, మా రాష్ట్రం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది దేశానికి, కానీ మాకు రావాల్సిన వాటా సరిగ్గా ఇవ్వట్లేదని. అదే నడుస్తుంది కదా. ఇప్పుడు నార్త్ సౌత్ కి సంబంధించిన ఒక డిస్పారిటీ అన్నిట్లో కూడా పాపులేషన్ కంట్రోల్ మాకు శిక్షిస్తారా, మా పార్లమెంట్ సీట్లు తగ్గిస్తారా, ఇవన్నీ భయాలు ఉన్నాయి. ఇప్పుడు
ఏ చట్టం చేసినా దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన చట్టాలన్నీ కూడా పార్లమెంట్లో ఉంటాయి. పార్లమెంట్లో ఉన్న అధికార పక్షం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు రేపు పొద్దున వేరే పార్లమెంట్లో వేరే అధికార పక్షం వచ్చి వాళ్ళు దీన్ని రివర్సల్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిమానిటైజేషన్ సిస్టమ్ ఉంది. డిమానిటైజేషన్ జరిగినప్పుడు, నోట్ల రద్దు జరిగినప్పుడు మిగతా వాళ్ళు వ్యతిరేకించారు. మరి అధికార పార్టీ దాన్ని స్వాగతించింది, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. రేపు పొద్దున ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి, వాళ్ళు కొత్త నోట్లు తెస్తారు. ఇప్పుడు మన 200 మన జీవితంలో మనం అనుకోలేదు ఒక 500 రూపాయలు, అది 200 రూపాయల నోటు ఉంటుంది, 2000 రూపాయల నోటు ఉంటుంది అని. కొత్త ప్రభుత్వం వస్తే 10,000 రూపాయల నోటు తెచ్చుకుంటారేమో. అప్పుడు మన దగ్గర ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో మన దగ్గర 10,000 నోటు ఉండేది అనుకుంటా. 1,00,000 నోటు కూడా ఉంది మన దేశంలో ఒకప్పుడు. అలా తెస్తారేమో. ఎందుకు ఇంత పెద్ద మూటల సంచి, ఒక నోటు 1,00,000 రూపాయల నోటు అని. అంటే మరి ప్రభుత్వ చేతిలో ఉన్నాయి కదా, ఈజీ బ్రైబింగ్ బికమ్స్ ఈజీ. సో అది ఆపుదామనే ఉద్దేశంతో చేశారు. గులాబీ రంగు నోట్లు మాయమైపోయి తర్వాత అంటే ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి బృహత్తరంగా ఉంటాయి, మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటాయి. బృహత్తరమైన నిర్ణయాలు అందరం మనం భాగస్వామ్యం, ప్రజలందరం భాగస్వామ్యం. కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాను, అనుమానం కూడా లేదు. ఈ బడ్జెట్ లో యాక్చువల్ గా రాష్ట్రాల వాటా పెంచుతారు అనేది కూడా ఒక ప్రపోజల్ ఉంది. ఇప్పుడు రాష్ట్రాల వాటా ఇప్పుడు కేంద్రం ఏమంటుంది, మీరు వెల్ఫేర్ స్కీమ్స్ కి ఎక్కువ పెడుతున్నారు అంటుంది. కేంద్రం నుంచి ఎప్పుడుండే ఒక ఇష్యూ ఏంటంటే, మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ పెడుతున్నారు, మీరు సొంతంగా వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నారు, మేము ఆల్రెడీ వెల్ఫేర్ స్కీమ్స్ మేము రన్ చేస్తున్నాం కదా, అక్కడ మేము ఆల్రెడీ మా స్కీమ్స్ మాకు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఈ కొత్త స్కీమ్స్ పెడుతున్నారు అని కేంద్రం అంటుంది. బట్ రాష్ట్రాలు చేసేవన్నీ టైలర్ మేడ్ స్కీమ్స్. ఆ రాష్ట్రాల పరిధిలో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంది. అది కేంద్రానికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే కేంద్రం ఇప్పుడు యూపీలో కుంభమేళా ఉంది, మనం హైదరాబాద్లో మూసీ మేళా పెట్టాలంటే మరి ముఖ్యమంత్రి గారు కాల్ తీసుకోవాలి. మన అక్కడ ఎంత డబ్బు ఇచ్చారో మనకు అంత డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు గంగా అనేది ఎంత పవిత్రమైందో ముచ్చుకుంద అనేది కూడా అంతే పవిత్రమైంది. మనదేం తక్కువ అన్నది కాదు కదా. కుంభమేళాలో తొక్కిస్లాట్లో చనిపోయారు, మూసీ మేళలో గాలి పిలిచి చనిపోయారు. అశమన్న, చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం ఒకటి నేను ఈరోజు మీడియాలో చూసిన. ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ అనుబంధ కార్మిక సంఘాల వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఫైనాన్స్ మినిస్టర్స్కి అప్పీల్ చేశారు. ఏమనంటే చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళని, చిన్న అంటే చిరుద్యోగుల్ని, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి బడ్జెట్ రూపకల్పన చేసేటప్పుడు అన్నారు. నేను ఇది ఫస్ట్ టైం ఇది వినడం, ఆర్ఎస్ఎస్ క్వార్టర్స్ నుంచి ఇది వినడం ఫస్ట్ టైం. అండ్ చాలా ఆనందం వేసింది నాకు. కింద స్థాయి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఏదైతే ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఇన్కమ్ పెంచి వాళ్ళని కూడా ట్యాక్స్ పరిధిలోకి తేవడం ఒక అంశం అయితే, ఈరోజు వాళ్ళకి మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం అగ్రికల్చర్ ఎట్లా ప్రతిసారి అది క్షీణిస్తూ ఉంది, ఎట్లా వ్యవసాయాలు చేసుకునే వాళ్ళ జీవితాలు కింద మీద అవుతున్నాయి అని చూసుకుంటున్నాము. వాళ్ళతో పాటుగా చిరుద్యోగులు కానీ, మొదట్లో మనం మాట్లాడుకున్న బడ్జెట్ పద్మనాభం లాంటి వాళ్ళు కానీ, రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు రిటైర్, మీరు అన్నిట్లోకి ఫిట్ అవుతున్నారు. మీరు వ్యవసాయదారుడు, మీరు రిటైర్ అయిన వారు, మీరు బడ్జెట్ పద్మనాభం కాదు కానీ నేను బడ్జెట్ పద్మనాభంగా ఉండేవారు. సో కాబట్టి మీ అనుభవాల్లోంచి మీరు చెప్పండి, ఆర్ఎస్ఎస్ అప్పీల్ బీజేపీని ఏమైనా కదిలించే అవకాశం ఉంటుందా? ఒకటి, అసలు ఏంటి మీ బాధలండి? ఇఫ్ యూ హ్యావ్, నేను ప్రధానమంత్రి అండి, మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఒకటి మనందరం రీసెంట్ స్టేట్ ఎలక్షన్స్లో చూసాము. అందరికీ తెలిసిన సత్యమే, ఆర్ఎస్ఎస్ ఈజ్ అ లించ్ పిన్ ఇన్ ద బీజేపీ అని. ఫల్క్రమ్ నీడిల్ మూవ్ చేసేది వాళ్ళే అనేది అందరూ ఒక నోన్ సీక్రెట్ లాగా అనుకునేవాళ్ళు. ఫస్ట్ టైంగా రీసెంట్ స్టేట్ ఎలక్షన్లో వాళ్ళు బయటికి వచ్చి బాహాటంగా సపోర్ట్ చేయడము, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తిట్టిండ్రు కూడా అట్లాంటిది మహారాష్ట్ర ఎలక్షన్లో కానీ తర్వాత వీటిలో మనం చూసాం వాళ్ళ ప్రాబల్యము. తర్వాత దాని బీజేపీకి సత్ఫలితాలు ఇచ్చింది కూడా చూసాము. ఓకే, సో ఒకటి అది ఓపెన్ సీక్రెట్ కావడము, రెండవది వాళ్ళ వ్యవస్థాగతమైన స్ట్రెంగ్త్ ఒకటి ఉంది వాళ్ళకు, అదొకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని.
ఇది రియల్గా మీరు అన్నట్లుగానే ఒక సత్పరిణామమే ఒక రకంగా చూసుకుంటే. ఎందుకు అంటే బీజేపీ వాళ్ళ మాటని తీసుకొని బడుగు వర్గాల వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు, చిన్న ఎంప్లాయీస్కి కన్నా అది స్వాగతించదగ్గ పరిణామం, చాలా మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళు తప్పనిసరిగా మొబిలైజ్ అవుతారు, అదొకటి. రెండోది ఏంటి అంటే ఇదంతా కూడా ఒక కంబైన్డ్ స్ట్రాటజీ కూడా కావచ్చు. ఎందుకంటే కమ్యూనిస్టులే అడగలేదు, ఆర్ఎస్ఎస్ అడిగింది, చెప్పుకొని ఏమని చెప్పుకొని ఓట్లేదు, జీవితాలు బాగుపడితే కాబట్టి వాళ్ళు ప్రో పూర్, ఐ డోంట్ కేర్ హూ ఇస్ బెనిఫిటింగ్ పొలిటికల్లీ, ప్రో పూర్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేంత వరకు మనకు చాలా మంచి ఇదే. దాని క్రెడెన్స్ తీసుకోవచ్చు, దాని నుంచి మూవ్ కూడా రావచ్చు అనేది ఒకటి మంచిదే. ఇక ఓకే, మీరు ఎంప్లాయీస్గా బాధలు అవన్నీ మీరు మాట్లాడారు. నేను ఎంప్లాయీగా ఉన్నాను, 40 years సాలరీడ్ ఎంప్లాయిడ్గా ఉన్నాను. అయితే అందరూ సాలరీడ్ ఎంప్లాయీ గురించి, స్లాబ్స్ గురించి, ట్యాక్సేషన్ స్లాబ్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ రిటైర్డ్ ఎంప్లాయీగా చూసుకుంటే, నేను ఇందాక సూచాయిగా చెప్పాను, నేను 30% స్లాబ్లో ట్యాక్స్ కట్టి మిగిలించుకున్న డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ 20-25% దాకా మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో కట్టి, అంటే ఆల్రెడీ నేను 2 సార్లు ట్యాక్స్ కట్టేశాను. ఓకే, ఫస్ట్దేమో టోటల్ ఇన్కమ్ మీద కట్టాను, సెకండ్దేమో ప్రాఫిట్ మీద కట్టాను. ఓకే, నేను వెళ్ళి హోటల్లో తింటే జిఎస్టీలు కడుతున్నాను. అవి చిన్న సన్న పర్సంటేజ్లు ఏమీ కాదు. ఓకే, సో చివరికి వచ్చే వరకు నేను యాక్చువల్గా కష్టపడిన దాంట్లో నాకు నేనుగా అనుభవించింది చాలా తక్కువ. ఓకే, రెండవ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే సాలరీడ్ ఎంప్లాయీకి, రిటైర్డ్ పర్సన్కి, సాలరీడ్ ఎంప్లాయీలో ఇవాళ కాకపోయినా రేపైనా అనే ఒక ఆశాభావం ఉంటుంది, హోప్ ఉంటుంది. ఇంక్రిమెంట్ రావచ్చు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఒక పెద్ద దయ్యం. ఇన్ఫ్లేషన్తో పాటు వీళ్ళకు డిఎల్ పెరగడాలు అలాంటివి జరుగుతాయి. మాలాంటి వాళ్ళకి అసలు పెన్షనే ఉండదు, ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే అసలు అదే ఉండదు. సో మాకు ఏదైనా ఒకటి ఖర్చు పెట్టాలి అంటే మాకు వడ్డీ రూపకంగా వచ్చే ఆదాయం తప్ప ఏది ఉండదు, అది ఇన్వెస్ట్మెంట్ చేసుకొని. 60 అబోవ్ ఉన్న వాళ్ళు అందరూ చెప్పేది పాటించేది కూడా ఏంటి అంటే, జనరల్గా వాళ్ళు సేఫ్టీ కొరకు అనుకోండి, మరో రకంగా అనుకోండి, ఏ ఎక్స్పర్ట్ అడ్వైజ్ చేసినా కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ వైపే వెళ్ళమంటారు. ఒకవేళ ఈక్విటీ మార్కెట్లోకి వెళ్ళినా కూడా ఏదైనా హైబ్రిడ్ ఫండో, లార్జ్ క్యాప్ ఫండ్లోకి వెళ్ళమంటారు, వేర్ ద రిటర్న్స్ ఆర్ లో. అంటే వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్ని ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా హై గెయిన్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్ళరు వాళ్ళు. అంటే దే కెన్ హార్డ్లీ బీట్ ద ఇన్ఫ్లేషన్. ఇప్పటి వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రభుత్వ పరంగా ఈ ట్యాక్సేషన్లో ఇచ్చిన కన్సెషన్స్ చాలా తక్కువ. ఏదో 80 ఏళ్ళలో 50,000 ఏదో అని అదొకటి బెనిఫిట్ ఒకటి ఉంది. ఇంకొక ఏదో స్లాబ్లో కూడా సమ్ స్మాల్ అడ్వాంటేజ్ ఉంది. దే ఆర్ నథింగ్. అది 50,000 అంటే ఇవాళ మీకు తెలుసు దాని విలువ ఏంది, ఎంతవరకు ఉపయోగపడుతుందని తెలుసు. సో ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నాడో, నా కోరిక ఇప్పుడు, ఇఫ్ యూ వాంట్ మీట్ వన్ విష్ లిస్ట్, రిటైర్డ్ పర్సన్కి ఇఫ్ ఈ హ్యాస్ నో అదర్ ఇన్కమ్స్, అంటే ఆయన రిటైర్డ్ పర్సన్లో కూడా సెకండ్ కెరియర్స్ ఉంటాయి. సెకండ్ కెరియర్ ఉంది అంటే ఆయన వ్యాపారం చేస్తుంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, లేకపోతే ఆయనకు ఆల్రెడీ శాలరీ ఉందంటే పాన్ కార్డులో వచ్చేస్తుంది ట్యాక్స్లో. ఓకే, ఒకవేళ ఆయనకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ తప్ప వేరే ఏ ఇన్కము లేని వాళ్ళకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండడము అనేది చాలా అమానుషం కింద నేను ట్రీట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ ఒక 40,000 వస్తుంది అనుకోండి, వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ మీద వడ్డీ రూపకంగా, అదే 40,000 కంటిన్యూ అవుతుంది. ఇంకా తగ్గొచ్చు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు పెరిగే సూచనలే లేవు. వేరాజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. కాబట్టి వాళ్ళకు 40,000 35,000 అవుతుంది, 30,000 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్లో. అది 15,000 కావచ్చు, ఆడు చనిపోయే వరకు అసలు చాలా ఘోరమైన పరిస్థితి రావచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ హెల్త్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఇవాళ న్యూక్లియస్ ఫ్యామిలీ కావడము, పిల్లల నుంచి సపోర్ట్ రావడం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి సోషలాజికల్ ఫ్యాక్టర్స్ని, తర్వాత ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటే ఎలాంటి సంపాదన, సెకండ్ కెరియర్ లేని రిటైర్డ్ పర్సన్కి మామూలుగా ఇదేదో చిన్న చిన్న కంటి తుడుపు లాంటి కాస్మెటిక్ మెజర్స్ కావు. అసలు ఆయనకు
ఆయన చేతిలో కంప్లీట్గా ఆయనకు వచ్చే డబ్బులు ఆయనకు ఉపయోగపడేటట్లుగా ట్యాక్సేషన్ అనేది ఏమీ లేకుండా ఉండడం అనేది అది నా ఉద్దేశంలో ఇట్స్ రీజనబుల్ అండ్ దే మస్ట్ డూ ఇట్. అది లేకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైనా కొనాలంటే విపరీతమైన భయం ఉంటుంది, ఎందుకంటే ఒకవైపు రేట్లు పెరుగుతుంటాయి, ఇక్కడ ఆదాయం పెరగదు. సో ఆ పాపులేషన్ ఇప్పుడు పెరుగుతుంది కూడా. ఇప్పుడు యాక్చువల్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిన తర్వాత 60+ వాళ్ళకు ఒకటి మంచిది ఏంటంటే వాళ్ళకు ఒక 5,70,000 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి అని అనౌన్స్ చేశారు. అదేదో కార్డు తీసుకొని చేయాలి అనేది, అదొకటి మంచిదే. ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో కూడా మామూలుగా కాస్మెటిక్ అప్రోచ్ కాకుండా సమ్ రియల్ బెనిఫిట్ ఇవ్వాలి అనేది నా విషయం. ఓకేనా అనిల్ గారు? సార్, బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ ముక్కుపిండి ట్యాక్స్ వసూలు చేయడం జిఎస్టీ వచ్చినప్పటి నుంచి కూడా చాలా కామన్ పీపుల్ కూడా చాలా సఫర్ అవుతున్నారు, తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు. మొన్నైతే ఏదో ఉద్యోగాలు పెట్టుకునే అప్లికేషన్ ఫామ్ ఫీజు 600 ఉంటే దాని మీద ట్యాక్స్ 100 రూపాయల ట్యాక్స్ అంటారు. సో ఇట్లాంటి రిజైమ్ ఏమైనా మారే అవకాశం ఉందా? దాన్ని ఆర్ఎస్ఎస్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా, లేకపోతే బీజేపీలో పెద్ద తలకాయలు ఏమన్నా థింక్ ట్యాంక్ ఏమన్నా కూర్చుని ఇది ఇట్లా కాదు, దీనివల్ల దేశం నష్టపోతుంది, మీరు చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్ మీద దాని ప్రభావము, ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడము, మన రూపాయలు క్షీణించడము, ఫారిన్ రిజర్వ్స్ తగ్గిపోవడము, ఇది అతిపెద్ద స్థాయి నుంచి చాలా కింద స్థాయి ఒక మామూలు పౌరుడి వరకు కూడా ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. మరి ఏమి చేస్తే బాగుంటుందంటారు? అంటే మనకు బీజేపీ ప్రభుత్వం చేసిన గొప్ప చర్యలు చాలా ఉన్నాయి, కొన్ని అద్భుతమైన నిర్ణయాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన రిజిమ్ ఎప్పుడైతే ఏదైతే ఉందో వాళ్ళు వచ్చినప్పటికీ లాస్ట్ 10 ఏళ్ళలో వాళ్ళు వచ్చే సమయానికి మనం ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయి ఉన్నాం. మన పిఎస్యు బ్యాంక్స్ అన్ని రైట్ ఆఫ్లు చేసి, బుక్స్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసి, ఎన్నో పిఎస్యు బ్యాంక్స్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయి కొలాప్స్ టైంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. మళ్ళీ వాటికి పునర్జీవనం చేసి ఊపిరి పోసి వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చి వాటిని మళ్ళీ ఈరోజు లాభాల స్థాయికి తీసుకొచ్చారు. లెట్స్ గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ. అబ్సల్యూట్లీ. కాబట్టి రెండోసారి మూడోసారి అధికారంలోకి వచ్చారు. లేకపోతే మనము చాలా దారుణమైన పొజిషన్లో ఉండేవాళ్ళం. పిఎస్యూస్ ఎస్పెషల్లీ పిఎస్ఎస్లో ఉన్న ఇష్యూ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉన్న ఇష్యూస్ కానివ్వండి, దే అడ్రస్ ఫెంటాస్టికల్లీ. వాళ్ళు చాలా అద్భుతంగా వాటిని అడ్రస్ చేశారు, గొప్పగా వాటిని హ్యాండిల్ చేశారు. మన సిఆర్ఆర్ కట్స్ కానివ్వండి, లేకపోతే మన రెపో రేట్స్ కానివ్వండి, వెరీ స్టేబుల్గా తీసుకుంటూ వచ్చారు వాళ్ళ నిర్ణయాలు. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ఆల్సో. అయితే ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే, వెన్ ట్యాక్సింగ్ స్టార్టెడ్, మనకి ఎకనామిక్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, అడ్వైజరీ కమిటీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ స్టాటిస్టిక్స్ తీసుకుంటున్నారో తెలియదు కానివ్వండి, దే స్టార్టెడ్ ట్యాక్సింగ్ హెమంగస్లీ అక్రాస్ ఆల్ సెక్టర్స్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ అట్టడుగు స్థాయి వ్యక్తుల దగ్గర కూడా, చిన్న చిన్న హోటల్స్లో బిల్లు కట్టిన దగ్గర కూడా, కాఫీలు టీలు టిఫిన్ల దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, అవి దే హ్యావ్ టు బి ట్యాక్స్డ్. వాటి మీద 200% కాదు, 1000% పెంచినా తప్పులేదు. 1000% పెంచినా తప్పలేదు. టొబాకో మీద, లిక్కర్ మీద యూ ట్యాక్స్ ఇట్ 100%, 1000%, నో ఇష్యూస్. Either you discourage or you squeeze money out of them. But when it comes to the essential goods and services, essential goods, ఇప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ ఉన్నాయి, వాటి మీద ధరలు పెంచారు. మన జనరిక్ ఫార్మా అని చెప్పారు తప్పిస్తే, జనరిక్ ఫార్మాలో ఉన్న క్వాలిటీ అంటే క్వాలిటీ చెక్స్ మనకు తెలియదు. బట్ పీపుల్ ఆర్ స్టిల్ ప్రిఫరింగ్ ది బ్రాండెడ్ డ్రగ్స్. సో ఇక్కడ ఏమైంది, ఇమీడియట్గా క్యాన్సర్ వస్తువుల మీద, లేకపోతే అత్యంత క్రిటికల్ ఎయిల్మెంట్స్ రిలేటెడ్ డయాగ్నోసిస్ మీద బాగా పెంచారు ట్యాక్స్లో. అది ఫస్ట్ తగ్గించాలి. కేమియోథెరపీల మీద, సిటీ స్కాన్స్ మీద, లేకపోతే ఈ క్యాన్సర్ డ్రగ్స్ మీద ఇమీడియట్గా దట్ హ్యాస్ టు బి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద టాక్సేషన్ తగ్గించాలి. దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. ఐ థింక్ దట్ విల్ బి అడ్రస్ టుమారో. రేపు అడ్రస్ చేస్తారు. ఫస్ట్ థింగ్ మీరు అన్న తర్వాత, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే, ఆర్ఎస్ఎస్ ఆర్ బేసికలీ నేషనలిస్ట్. వాళ్ళు జాతీయవాదులే. ఆర్ఎస్ఎస్ని
అయ్యి దాని ప్రభావం బాగా ఉంటే అభ్యంతరం ఏం లేదు. లేదు ఆర్ఎస్ఎస్ని మ్యాటర్ చెప్తున్నా. అయితే ఆర్ఎస్ఎస్ డెఫినెట్గా ఆర్ఎస్ఎస్లో ఉండే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ సెక్షన్సే ఉంటారు. అక్రాస్ ది కంట్రీ మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ తీసుకున్నా సరే ఒక సగటు ఆర్ఎస్ఎస్ కార్యకర్త మామూలు వ్యక్తి, అతను అసంఘటిత కార్మికుడే ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం ప్రభుత్వ ఉద్యోగులు ఏం కాదు, ఏ ప్రైవేట్ సంస్థల్లోనో వృత్తి కార్మికులయ్యే ఉంటారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి దేశభక్తి నిండుగా ఉంటుంది. ఇండియాలో ఏ క్రైసిస్ వచ్చినా సరే, ఏ వరదలు వచ్చినా లేకపోతే ఏ ఉత్పాతాలు వచ్చినా, ఏ భూకంపాలు వచ్చినా ముందు దిగేది ఆర్ఎస్ఎస్ఏ. వాళ్ళ ఆ దళం దిగిన తర్వాతనే మిగతా వాళ్ళు ఆథరైజ్డ్ సివిల్ సర్వీస్ వస్తారు తప్పిస్తే ఫస్ట్ వెళ్ళి అడ్రస్ చేసేది వాళ్ళే. ఇండియాలో ఫ్లడ్స్ రానివ్వండి, లేకపోతే ఎన్నో జరిగి ఉంటాయి, మనకు ఎన్నో పరిణామాలు జరిగాయి, ఎన్నో ఉత్పాతాలు వచ్చాయి, అన్నింటినీ ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్డ్. ఈవెన్ లాతూరు భూకంపాల నుంచి మొదలు పెడితే ఆ మధ్యలో జరిగిన తొక్కిసడ వరకు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు అన్నదాని ప్రకారము సామాన్యుని కూడా దృష్టిలో పెట్టుకోండి అని. బహుశా ఇది హ్యాండింగ్లోనో కాకపోవడము తెలియదు. బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఉన్న అనుసంధానము లేవు, వాళ్ళ మధ్యలో ఉన్న ఇంటిగ్రేషన్ అవుతుందో వీళ్ళ ద్వారా చెప్పుంటారో, లేకపోతే వీళ్ళే డైరెక్ట్ చెప్పుంటారో. అందులో మనకు నథింగ్ టు మ్యాటర్. దాని ప్రభావం పడింది. దాని ప్రభావం ఎలా పడిందంటే, 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ చేశారు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంటుంది, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని దేశంలో అద్భుతమైన బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాము అని మొన్న 2 days క్రితము ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రీ బడ్జెట్కి ముందు ఒక స్టేట్మెంట్స్ రావడమే చాలా అరుదు, అది మొన్న ఇచ్చారు ఆయన. ఈ రోజు ఉదయం కూడా అరౌండ్ 10 o'clock మనం ఈ షూట్ స్టార్ట్ చేసే 1 గంట ముందు కూడా, యాక్చువల్ మనం ఎకనామిక్ సర్వే చూడలేదు, మన అంచనా లేవు ఎకనామిక్ సర్వే మీద. నిజంగా ఎకనామిక్ సర్వేలో ఏం మాట్లాడారు మనం చూడలేదు, ఎందుకంటే 2 గంటల నుంచి వచ్చినాం కాబట్టి అంతే, మనకు తెలియదు. బట్ మన అంచనాలు ఇవి. సో వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నదాన్ని ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళిందా, లేక బీజేపీ ఆఫీస్ చెప్పించిందా మనకు తెలియదు. బట్ సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రి మహిళల గురించి, మహిళా సాధికారత గురించి, తర్వాత లక్ష్మీదేవి ఇంపార్టెన్స్ గురించి ఒక శ్లోకం చదువుతూ ఆయన మొత్తం పూర్తి స్థాయి శ్లోకం చదివి, చాలా అద్భుతంగా ఒక శ్లోకం చదివి చెప్పారు. అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే, బహుశా ఫారెన్ ఇన్వెస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక మాట అని ఉంటారు, ఏమని, భారతదేశము ఒక కల్పతరువు లాంటిది, మీరు ఎక్కడ వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని ఒక ఇండికేటర్ ఇచ్చుంటారు. ఒకటి. రెండోది, ఈ మహిళల గురించి మాట్లాడారు, మహిళా సాధికారత గురించి మాట్లాడారు, మహిళలని వాళ్ళ గురించి మాట్లాడారు. పేద ప్రజలు, అట్టడుగు ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తయారు చేస్తామని చెప్పారు. సో మన అంచనా ఏంటంటే, మన ముగ్గురు అంచనా ఏంటంటే, రేపు పొద్దున ఈ స్లాబ్ సిస్టమ్ ఏతుందో దీన్ని పెంచుతారు ఖచ్చితంగా. డైరెక్ట్ ట్యాక్సెస్ స్లాబ్ సిస్టమ్ పెంచుకొని తీసుకెళ్తారు. బేసిక్ ఎగ్జామ్షన్ స్లాబ్ సిస్టమ్ పెంచుతారు. మన ఎంత పెంచుతారు, 10 లక్షలు ఎంతో అని అనుకుంటున్నారు. అదొకటి ఉండొచ్చు. రెండోది, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు కాబట్టి ఉమెన్కి ఎక్సెప్షన్స్ చాలా ఇస్తుండొచ్చు. ఉమెన్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఉమెన్ ఇండిజీనియస్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ ఎంప్లాయిడ్, వాళ్ళకు మంచి ఎక్సెప్షన్స్ ఇచ్చి ప్రోత్సాహకాలు రేపు ప్రకటిస్తుండొచ్చు రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళకు. ఈరోజు మన దగ్గర ఉన్న సింగిల్ విండో సిస్టమ్ లేకపోవడము, ఇంకా ఒక రకమైన లైసెన్స్ రాజులో మనం ఉండడము, డీసెంట్రలైజ్ కాకపోవడము, కొన్ని సెక్టార్స్, వీటిని కూడా అడ్రస్ చేస్తారు. ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పెండింగ్ క్లియరెన్సెస్ ఉన్నాయో అవి పెండింగ్ క్లియరెన్స్లు చేస్తారు. చాలా మటుకు డీరెగ్యులేట్ చేస్తారు. ఖచ్చితంగా డీరెగ్యులేషన్ రేపు చేస్తారు. దాదాపు 60-70 వేలు ఏవో ఉన్నాయి పెండింగ్లో, అవన్నీ డీరెగ్యులేషన్లో ఆ స్కీమ్ కింద సింగిల్ విండో స్కీమ్లో తీసుకొచ్చేసి వాటిని క్లియర్ చేస్తారు. మూడోది, సంస్థాగత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, విదేశీ పెట్టుబడిదారులు, మనం అనుకున్న 20% స్లాబ్ సిస్టమ్ని మొత్తానికి రివర్సల్ చేసి మళ్ళీ పాత సిస్టంలోకి తీసుకెళ్తారు వాళ్ళు. సో దట్ అవుట్ ఫ్లో అనేది అవుతుంది. దానివల్ల అదొక స్టిమ్యులేషన్ ప్యాకేజ్ లానే మనం ఇప్పుడున్న కండిషన్స్లో ఒక స్టిమ్యులేషన్ ప్యాకేజ్. ఆ స్టిమ్యులేస్ ఇవ్వకపోతే మటుకు అవుట్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. $90-95 డాలర్ హిట్ కొట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ అది మళ్ళీ డైరెక్ట్ ఇంపాక్ట్ OPEC దేశాల నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాం కాబట్టి మళ్ళీ డాలర్స్లో దట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ ప్రాబ్లమ్ ఫర్ అస్. సో డెఫినెట్గా ఫారెన్ అవుట్ ఫ్లోని అరెస్ట్ చేయడానికి దీన్ని సీజ్ టు ఎక్సిస్ట్ చేసి రివర్సల్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన ట్యాక్సెస్ ఉందో అదొకటి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్లో మోస్ట్లీ ఈ చిన్నకారు సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ మీద పడుతున్న జిఎస్టీని చాలా మటుకు ఎక్సెప్షన్లో తీసుకొస్తారు వాటిని. ఓకే. మనం అనుకున్న అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏదైతే ఉందో మనీ ట్రాన్స్ఫర్ మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే కేంద్రం మనీ ట్రాన్స్ఫర్ రాష్ట్రాల పరిధిలోకి రాదు, రాష్ట్రాల పరిధిలో సబ్జెక్ట్ కాబట్టి అందులో ఇంటర్ఫేర్ కారు. కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేస్తుండొచ్చు, మోస్ట్లీ ఫార్మ్ ఎక్విప్మెంట్ వాటి మీద కొన్ని సబ్సిడీలు, ఖచ్చితంగా సబ్సిడీస్ ప్రకటిస్తుంది రేపు. ఫార్మ్ ఎక్విప్మెంట్స్లో కొన్ని సబ్సిడీలు ఇస్తారు, పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్లో కొన్ని సబ్సిడీలు ఇస్తారు. అలాగే నేను మై పర్సనల్ గెస్ ఏంటంటే రేపటి బడ్జెట్లో ఖచ్చితంగా పంటల విషయాల్లో దే మైట్ టాక్ అబౌట్ అంతర్ పంటలు కూడా మాట్లాడతారు. ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. పంటల్లో అంతర్ పంటల గురించి మాట్లాడతారు. ఓకే, సారవంతమైన భూముల్లో అంతర పంటలు పెంచుకోవచ్చు అనే దాని గురించి సపరేట్గా ఒక బోర్డు లాంటివి ఏర్పరిచి దాన్ని రీయాక్టివేట్ చేస్తారు. స్పైసెస్, మిల్లెట్స్ని వీటిని యాక్టివేట్ చేస్తారు. ఎందుకంటే వీ హ్యావ్ టు బీ, మనం ఇప్పుడు చాలా విషయాల్లో బ్యాన్స్ ఎత్తేసాం. మొదటిదాకా బ్యాన్ ఉండేవి మనకు, చక్కెర వీటి మీద కొన్ని బ్యాన్స్ ఉండేవి. బ్యాన్స్ ఎత్తేసి వాటిని మనము ఓపెన్ మార్కెట్లో పెట్టాము. ఎట్ ది సేమ్ టైం మనకి ఇంపోర్ట్స్ ఓపెన్ మార్కెట్ నుంచి వస్తున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో అగ్రో ప్రోడక్ట్స్ మీద, అగ్రేరియన్ ఎకానమీ కాబట్టి అగ్రో ప్రోడక్ట్స్ మీద చాలా సాప్స్ ఇస్తారు రేపు. ఎందుకంటే ఎంతకాలం మనం ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ నుంచి పిండి వాడిని కంప్లీట్గా వాడు వెన్ను విరగొట్టేసాం టోటల్లీ. మనం ఇందాక అనుకున్న పీపీపీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఏదైతే ఉందో, ఇప్పటికీ మనం $2,230 ఎంతో ఉన్నాం ఈ రోజుకి కూడా. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక ఈ $2,200 నుంచి ఈ $3,000, $3,500 పోతే మనం ప్రపంచాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక శక్తి ఎదుగుతాం మనం. సో ఇక్కడ టార్గెట్ చేయాల్సింది జీడిపి కాదు, టార్గెట్ చేయాల్సింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎన్హాన్స్ చేయడం. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలి. మన దేశంలో ఉన్న సమస్య ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటారు, ప్రైవేట్ ఉద్యోగాన్ని దృష్టిలో కూడా పెట్టుకోరు, ఎందుకంటే వాడుకుంటే కష్టాలు అవి. సో ఈ మైండ్ సెట్ మనకు ప్రజల్లో మార్పు అనేది వస్తే ఈ మైండ్ సెట్ కూడా మారుతుంది. సో ఉపాధి కల్పన జరగాలంటే మీకు ఈ పెండింగ్ ఏవైతే ఉన్నాయో, డీరెగ్యులరేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తే మీకు భారీ స్థాయిలో ఉపాధి ఏర్పడుతుంది. మోస్ట్లీ దీన్ని అడ్రస్ చేస్తారు, సింగిల్ విండో సిస్టంలో దాన్ని డీరెగ్యులరైజ్ చేసి ఉపాధి కల్పన, అట్ ది సేమ్ టైం దాని ద్వారా వచ్చే రెవెన్యూ దృష్టిలో పెట్టుకొని ఈ ఒక డెసిషన్ తీసుకొని రేపొద్దున చాలా మటుకు అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో మనం అనుకున్నాయి, ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి, రెండోది స్త్రీ సాధికారిత, ఉమెన్ సాధికారిత, దట్ కమ్స్ అండర్ సోషల్ వెల్ఫేర్, ఎట్ ది సేమ్ టైం ఎకనామిక్ కామర్స్ యాక్టివిటీ అది. మూడోది అగ్రేరియన్ ఇన్పుట్స్ సబ్సిడీస్లో డైరెక్ట్ సబ్సిడీ కాకుండా పనిముట్లు ఇలాంటివి క్యాపిటల్ గూడ్స్ సెక్షన్స్ మీద అడ్రస్ చేయడము. నాలుగోది ఇన్ఫ్రారంగం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవడము. ఈ 4 చేస్తే చాలు. ఈ 4టిని అడ్రస్ చేస్తే మనకు మన జీడిపి అనేది మనం అనుకున్న మొదట్లో పెట్టుకున్న టార్గెట్ ఏదైతుందో 7.5%, 8%కి అచీవ్ అయిపోతాం. డబుల్ డిజిట్ రావడానికి టైం పడుతుంది, బట్ ఒక 1% దాకా పెంచుకొని వెళ్తాం మనం ఇమీడియట్గా. ఇవి చాలా సింపుల్ 4 విషయాలు. ఎగ్జిక్యూషన్ చేస్తారంటారా వాటిని? ఆ ప్రణాళికలు చేయడము, ఎకనామిక్ కమిషన్, ఫైనాన్స్ మినిస్ట్రీలు, వాళ్ళ ఎగ్జిక్యూషన్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. పాలసీ మేకింగ్ వరకే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అనేది మళ్ళీ వచ్చేప్పటికీ మళ్ళీ ఆ బ్యూరోక్రసీలో వెళ్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. ఇంకా తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఒకవేళ మళ్ళీ వాళ్ళ అధికార మార్పు రావాలనుకుంటే మటుకు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే, లేకపోతే దే విల్ బి ఇన్ డీప్ ట్రబుల్. సో ఈ 4 అంశాలను మటుకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైన కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదు, మన భవిష్యత్తుకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వీటికి తోడుగా 5వ విషయం ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయడము, పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్మెంట్ కూడా ఒకటి స్పీడప్ చేస్తారు. కొన్ని సంస్థల్ని ఉదాహరణకు వైజాగ్ స్టీల్ లాంటి ప్రొటెక్ట్ చేసినా కానీ ఇంకా చాలా మిగతా వాటిని కంప్లీట్గా ప్రైవేట్ పరం చేయకపోయినా కూడా అట్లీస్ట్ డిజిన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఎల్ఐసి ఇట్లాంటివి చేసినట్లుగా, ఎందుకంటే అది హ్యూజ్ రిసోర్స్ అది వాళ్ళకి. ఇవన్నీ చేయాలి అంటే ఏదైతే ఇంతకుముందు అనిల్ గారు చెప్పారో, బీజేపీ చేసిన ఒక మంచి పని ఏంటి అంటే పబ్లిక్ సెక్టార్ సంస్థలు పూర్తిగా సిక్ అయిపోతున్న బ్యాంకులు కానివ్వండి, డిఫెన్స్ సంస్థలు కానివ్వండి, ఇప్పుడు బీఈఎల్ కానీ, ఏరోనాటిక్స్ కానీ, అట్లాగే ఆయిల్ కంపెనీస్ కానీ ఏవైతే సిక్ అయ్యే స్టేజ్లో ఉన్న వాటిని రివైవ్ చేసి వాటి షేర్ ప్రైసెస్ బాగా అట్రాక్టివ్గా అయినాయో. సో డిజిన్వెస్ట్మెంట్లో ఎన్నో రెట్ల ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ షేర్ ప్రైస్లు పెరిగాయి కాబట్టి. వాటి యొక్క ఆధిపత్యాన్ని, స్టేక్ని ఉంచుకుంటూ కొంతగా చాలా పెద్ద సంస్థలు 5%, 10% డిజిన్వెస్ట్మెంట్ చేసినా కూడా హ్యూజ్ మనీ సిస్టంలోకి వస్తుంది.
వాటి ద్వారా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకోగలిగి మిగతా స్కీములు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఒక వెల్ రౌండెడ్ బడ్జెట్గా అవుతుంది అని అనిపిస్తుంది. ఒక అభిప్రాయం ఉంది కదా, ఇప్పుడు నవరత్న కంపెనీస్ అంటారు కదా. అవును, ఇప్పుడు BHEL ఇట్లాంటివన్నీ కూడా, సెయిల్, అవును, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నవరత్న కంపెనీస్. వాటిలో పర్ఫార్మెన్స్ బాగా లేనివి ఒక అంశం అయితే, అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నవి కూడా, ఉదాహరణకి LIC. అవును, LIC ఈరోజు మొత్తం భారతదేశం అంతా కూడా సామాన్య ప్రజల జీవితాలతో కూడా పెనవేసి ముడిపడి ఉంది. అవును, LIC అనేది చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. హౌస్ హోల్డ్ నేమ్ అది ఇవాళ కదా. LICలో డివెస్ట్మెంట్ చేయడం అనేది అది మంచి పరిణామం అవుతుందా, అది చెడ్డ పరిణామం? నా ఉద్దేశంలో మంచి పరిణామమే. ఒకటి ఏంటంటే మనీ గవర్నమెంట్ సిస్టంలోకి రావడం అనేది ఒకటి, అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవడము, ఆధిపత్యాన్ని, మేనేజ్మెంట్ని రిటైన్ చేసుకుంటూ. రెండోది ఏంటంటే ఎప్పుడైతే మనం పబ్లిక్ కంపెనీగా, లిమిటెడ్ కంపెనీగా చేస్తామో, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, మేనేజ్మెంట్ బోర్డులో మిగతా వాట్ ఐ వుడ్ సే కంట్రోల్స్ పెరుగుతాయి. ఇంటెలిజెంట్ పీపుల్ కూర్చోవడం, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ యొక్క సంఖ్య పెరగడం కానివ్వండి. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. ఒక గవర్నమెంట్ సంస్థ పనిచేయడానికి, ఒక క్వాజీ గవర్నమెంట్ సంస్థ పనిచేయడానికి ఎఫిషియన్సీలో తేడా అనేది ఒకటి వస్తుంది అనేది నా నమ్మకం. కాబట్టి ఈ రెండు రకాలుగా చూసుకుంటే పరిమిత పరిధిలో అవసరమైనంత వరకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడము, వాటి పర్ఫార్మెన్స్ని పెంచి దాన్ని ఏమంటారు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకుంటూ పోవడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది అనేది నా పర్స్పెక్టివ్. ఒకటి చెప్తాను సార్, LIC ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేస్తామని 1990s, మిడ్ ఆఫ్ 90sలో ఎప్పుడైతే ప్రభుత్వం ఒక ఊహాగానం వదిలిందో దాని మీద చాలా గొడవలు జరిగాయి. LIC ఉద్యోగులు ధర్నాలు చేశారు, ఎట్ ది సేమ్ టైం కమ్యూనిస్ట్ పార్టీలు హర్తాలు చేశారు, ఎన్నో గొడవలు జరిగాయి. LIC ప్రైవేటీకరణ అంటే ఇది నవరత్న కింద వస్తుంది, భారతదేశ సావర్నిటీకి పెద్ద క్వశ్చన్ అవుతుంది అది అని చెప్పి మొత్తానికి ప్రభుత్వం అప్పుడు ఎవరి హయాంలోనూ మొత్తానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. LICని కాదు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని ఇన్వైట్ చేశారు. ఒకేసారి 15-16 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చాయి. మనకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA బోర్డు, అది హైదరాబాద్లో ఉంది, మన బషీర్బాగ్లోనే ఉంది. IRDA ఒక బోర్డు పెట్టి 10-15 ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకొచ్చారు. దాని ద్వారా ఏం జరిగిందనంటే ఎవరైతే హర్తాళ్ళు, ఎవరైతే రోడ్డు రాస్తారోకలు చేశారో LIC ఉద్యోగులు, ఇందులో మెజారిటీ LIC ఉద్యోగులు మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్లో జాయిన్ అయ్యారు. ఈ మెజారిటీ LIC ఉద్యోగులే మళ్ళీ వెళ్ళి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఉద్యోగస్తులుగా జాయిన్ అయ్యారు. అదొక అవకాశం ఏర్పడింది, ఒక విండో ఏర్పడింది. రెండోది, అంతవరకు ఉన్న మోనోపోలి, LICలో ఉన్న పాత చింతకాయ పచ్చడి లాంటి పాత ప్రొడక్ట్స్ అన్నీ పోయి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వినూత్నంగా ప్రపంచంలో ఉన్న అప్పటి ఆధునిక దృక్పథాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. మనకు తెలిసిన ఎండోమెంట్ మాత్రమే తెలుసు, సేవింగ్స్ అకౌంట్, ఎండోమెంట్ పాలసీ, ఇవే కదా భారతదేశంలో ఉన్న సాంప్రదాయబద్ధమైన పెట్టుబడులు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇన్ఫ్లేషన్, ప్రభుత్వం ఇన్ఫ్లేషన్ కొనుక్కోవాలి, లేదా LICలో ఎండోమెంట్ పాలసీ కొనుక్కోవాలి, ఆసుపత్రాలు కొనుక్కోవాలి, ఇంత ఇంకేమీ లేవు. అట్లాంటిది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పుడైతే వచ్చాయో రకరకాల దేశాల నుంచి వచ్చాయి. మనకు డచ్ కంపెనీస్ వచ్చాయి, కొన్ని బ్రిటిష్ కంపెనీస్ వచ్చాయి, కొన్ని అమెరికన్ కంపెనీస్ వచ్చాయి. వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ తెచ్చి మన దేశంలో ఇంట్రొడ్యూస్ చేశారు, ఒక ఆధునికమైన వస్తువులు తీసుకొచ్చారు. ఒకటి, ప్రొడక్ట్ సర్వీసెస్ లాభదాయకమైంది ప్రజలకు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ తగ్గింది, మంచి ప్రొడక్ట్స్ వచ్చాయి. రెండోది ఉపాధి, LICలో ఉండే ఏజెంట్లు మోనోపోలి తగ్గిపోయి మీకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న ఏజెంట్ల సంఖ్య ఈరోజు దాదాపు భారతదేశంలో 20-25 లక్షల మందికి అది ఉపాధి కల్పిస్తుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ దేశంలో దాదాపు 20-25 lakhs మెంబర్స్ ఆర్ లివింగ్ ఆన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాజ్ ఏజెంట్స్, ఎంప్లాయీస్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కావచ్చు. సో డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల జరిగేది ఏంటంటే ఫస్ట్ ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీ మోనోపోలీ కోల్పోతుంది. మనం ఉన్నది ఆధునిక వ్యవస్థలో. ఇక్కడ మోనోపోలీ అనేది కేవలం కరెన్సీకి, లా అండ్ ఆర్డర్ మాత్రమే ఉండాలి. మోనోపోలీ హ్యాస్ టు బి ఓన్లీ 2 things. వన్ హ్యాస్ టు బి ది లా అండ్ ఆర్డర్. పోలీస్ వ్యవస్థ మాత్రమే మోనోపోలీ. పోలీస్ వ్యవస్థ కాకుండా ప్రైవేట్ సైన్యాన్ని మనం ఫ్యాక్షన్లు అంటాం, అది చట్ట వ్యతిరేక కింద తీసుకుంటాం మనం. ఆర్మీ ఈజ్ మోనోపోలీ. ప్యారలల్ ఆర్మీ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళని మనం టెర్రరిస్టులు అంటాం. సిమిలర్లీ కరెన్సీ ఈజ్ మోనోపోలీ. ప్యారలల్ కరెన్సీ తెస్తే అది మన చట్ట వ్యతిరేకం, హవాలా అంటాం దాన్ని. సో ఈ రెండు వ్యవస్థలు, ఒకటి కరెన్సీ ముద్రణ,
రెండోది లా అండ్ ఆర్డర్. ఈ రెండు తీసి పక్కన పెడితే మిగతాదంతా కూడా మనము ఇంత పెద్ద 150 కోట్ల జనాలకు సరిపడే వనరులు సమకూర్చాలంటే ప్రభుత్వం వల్ల కాదు. వాళ్ళు ఆఫ్టర్ వాళ్ళు కూడా మనుషులు అందరిలాగా. సో ఖచ్చితంగా డిస్ఇన్వెస్ట్మెంట్ అవసరం. నవరత్న అని మనం పెట్టుకున్నాం పేర్లు, అవి ఏం ప్రపంచం గుర్తించలేదు. మన దగ్గర ఉన్న ముఖ్యమైన సంస్థలు BHEL, IOC లాంటి నవరత్నాలను పెట్టుకున్నాం. ఈరోజు IOC ఒక్కటే లేదు కదా, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు రిఫైనరీస్ పెట్టారు కదా, SR కూడా రిఫైనరీస్ పెట్టారు కదా, ఇప్పుడు BP బ్రిటిష్ పెట్రోలియం రిఫైనరీస్ పెట్టారు, ఎంతోమంది వచ్చారు రిఫైనరీస్లో. సో ఎప్పుడైతే రిఫైనరీస్, ప్రైవేట్ రిఫైనరీస్, BPCL లాంటివి, IOC లాంటివి ఇవే కాకుండా HPCL ఇవే కాకుండా ఎప్పుడైతే ప్రైవేట్ సంస్థలు వచ్చాయో మీకు డిస్ట్రిబ్యూషన్ పెరిగింది. డిస్ట్రిబ్యూషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పడింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫెక్ట్ మీకు ఆటోమొబైల్ రంగం మీద పడింది, ఆటోమొబైల్ ఎఫెక్ట్ మీకు డైరెక్ట్ కన్సంప్షన్ యాన్సిలరీ ఇండస్ట్రీ మీద పడింది. సో ఇవన్నిటికీ క్యాస్కేడింగ్ స్పైరల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం డిస్ఇన్వెస్ట్మెంట్ మనం ఎందుకు చేయాలి అని అంటే ఆ సంస్థ అంటే ఆ వస్తువు తాలూకు లేదా ఆ సంస్థ తాలూకు మోనోపోలీ తగ్గించాలి. ప్రభుత్వానికి తక్షణమే డబ్బులు వస్తాయి, ఒక 5% 10% వాడాము కూడా డబ్బు వస్తుంది. ఎట్ ది సేమ్ టైం దాని మోనోపోలీ కోల్పోతుంది. BHEL అనేది మన సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, ఆల్మోస్ట్ సిక్ యూనిట్ అయింది BHEL. సిమిలర్లీ విశాఖపట్నంలో BHP ఉంది, అది కూడా ఒకప్పుడు నవరత్నాలు అంతర్భాగమే, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజిల్స్. అయితే పూర్తిగా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మొత్తం పూర్తి స్థాయిగా BHP has become a sick unit. సో వీటిని రివైవ్ ఎలా చేస్తాం మనము? వీటికి ఆర్డర్ బుక్ పెరగాలి, వీటి మార్కెట్ డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియం పెరగాలి. ఇవన్నీ పెరగాలంటే మీరు కొన్ని యాక్టివిటీస్ చేయాల్సిందే. ఇప్పుడు BHEL ఈరోజు టుడే BHEL has become a profitable company. ఎందుకు ప్రాఫిటబుల్ అయింది? మిగతా సంస్థల నుంచి వాళ్ళ ఆర్డర్ బుక్ పెరిగింది కాబట్టి ప్రాఫిటబుల్ అయింది, లేకపోతే అది కూడా సిక్ యూనిట్ అయ్యేది. సో డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల ఖచ్చితంగా మనకు ఆ రంగం తాలూకు మోనోపోలీ జరుగుతుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల ఫస్ట్ మోనోపోలీ కోల్పోతాయి, మీకు అలిగోపోలీ మార్కెట్లో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరుగుతారు, వస్తువు ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువు ఉత్పత్తి పెరగడం వస్తువు తాలూకు క్వాలిటీ అవుతుందో అది అద్భుతమైన క్వాలిటీ వస్తుంది, కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చాలామంది ఉపాధి కలిగినప్పుడు మీకు ట్యాక్సులు పన్నులు కడతారు, వాళ్ళందరూ అసంఘటిత కార్మికుల నుండి సంఘటిత కార్మికుల కింద మారుతారు. సో డెఫినెట్గా అది ప్రభుత్వానికి లాభం, ప్రజలకే లాభం. సో డిస్ఇన్వెస్ట్మెంట్ జరగాల్సిందే. ఇందాక మీరు చెప్పిన LIC ఉదాహరణ అనేది బెస్ట్ ఉదాహరణ. ఓకే పాష్మన్న, ఫైనల్గా ఇంకా ర్యాపప్ చేసే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే 91 ప్రాంతంలో PV నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి డోల్ డ్రమ్స్లో ఉంది. అప్పుడు చంద్రశేఖర్ అంతకుముందు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు లండన్ బ్యాంకుల్లో మన బంగారం కుదువ పెట్టి మనం రిజర్వ్స్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. దాన్ని PV హయాంలో ఆయన సరళీకృత ఆర్థిక బోల్డ్ స్టెప్స్ తీసుకోవడం దేశ దిశ మారింది. ఆ తర్వాత PV గారు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా పెట్టుకున్నారు. చాలా సీరియస్ పని జరిగింది అప్పుడు. దాని పరిణామాలు భారతదేశం ఎట్లా ఎమర్జ్ అయింది అనేది మనం చూస్తున్నాం. అట్లాంటి ఒక బ్రెయిన్ పూల్, అట్లాంటి ఒక థింక్ ట్యాంక్, ఆర్థిక వ్యవహారాల్లో నైపుణ్యం ఉండి ఈ దేశం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు ఈరోజు ప్రధానమంత్రిని కానీ ఆర్థిక మంత్రిని కానీ అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఈరోజు ఉన్నదా? గత 10 సంవత్సరాల NDA పాలనలో అట్లాంటి విప్లవాత్మక నిర్ణయాలు ఏమైనా జరిగినాయా? ఇది ఎందుకంటే దాని బేసిస్గా మనం రేపు బడ్జెట్ ఎట్లా ఉంటుంది, వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటుంది, ఈ టర్మ్లో 3వ టర్మ్లో వాళ్ళు ఏం చేయదలుచున్నారు దేశాన్ని అనే ఒక అంచనా కోసం. అవును, థింక్ ట్యాంక్ బీజేపీలో డెఫినెట్గా ఉంది, లేదని కాదు. ఓపెన్గా డిస్కషన్ చేసి భవిష్యత్తుకు ఉపయోగపడే, మీరు అన్నారు మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్, PV నరసింహారావు తీసుకున్న డెసిషన్స్ చాలా పాత్ బ్రేకింగ్ డెసిషన్స్, టర్నింగ్ పాయింట్స్ జరిగాయి మన దేశంలో. అలాంటివి బీజేపీ హయాంలో కూడా జరిగాయి. ఐ కెనాట్ త్రో ఆఫ్ ద హ్యాండ్ మెనీ థింగ్స్, ఎందుకంటే లేకపోతే ఇంత అభివృద్ధి కానీ జరగదు. చాలా ఫార్వర్డ్ మూవ్మెంట్ జరిగింది, ఎన్నో సంస్థలు క్లీనప్ అయ్యాయి, తర్వాత కరప్షన్ లేని గవర్నమెంట్లు నడిపారు, అదొకటి చాలా మంచి ఇది జరిగింది. సరళీకృతాలు అయ్యాయి, ఆ మూమెంటం అనేది కంటిన్యూ అయింది. ఇప్పుడు ప్రభుత్వాల్లో ఎలా అంటే కంటిన్యూవేషన్ అనేది కంపల్సరీగా చేయాలి, ఏదో ఆయన పెట్టిన పేరు మారవడం ఇలాంటివి కాదు. అది ఏవైతే మంచి పాలసీలు, ఇప్పుడు మన నరేగా స్కీమ్ కానీ ఇవన్నీ ఎవరైనా కంటిన్యూ చేయాల్సిందే. ఇప్పుడు
సడన్గా మీ చేతిలో గవర్నమెంట్ పెట్టారు ఓటేసి అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఏదో కొత్తగా అప్పుడు స్టార్ట్ చేయాలని కాదు. ఏవైతే మంచి ఉన్నాయో ఇప్పుడు మన డిఫెన్స్ రంగంలో కానివ్వండి, స్పేస్లో కానివ్వండి, చాలా పాత్ బ్రేకింగ్ థింగ్స్ బీజేపీలో జరిగాయి. కాకపోతే ఈ టాక్సేషన్ దాంట్లో జిఎస్టీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ట్రెమెండస్గా చేశారు. దాని యొక్క ఫలితాన్ని రాష్ట్రాలకు పంచిపెట్టడాలు ఇవన్నీ వదిలేస్తే ద వే హోల్ జిఎస్టీ, ఎందుకంటే జిఎస్టీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనిషియేట్ చేసింది అది. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ చాలా ఫ్రీక్వెంట్గా కమిటీ మీటింగ్స్లు పెట్టి, ఎందుకంటే అది ఒక బీరకాయ పీచ్ లాంటి సిస్టమ్ అది. దాన్ని సరళీకృతం చేయడము, వాటన్నిటిని స్క్రాప్ చేసి దాని ప్లేస్లో ఒకటి పెట్టడం అనేది నంబర్ ఆఫ్ మ్యాన్ హవర్స్ ఏవైతే జిఎస్టీ కమిటీస్లో జరిగాయో అది అన్ఇమాజినబుల్గా జరిగాయి. ఎగ్జిక్యూషన్ ఎబిలిటీ ఏదైతే ఉందో అండర్ ద మినిస్ట్రీ చాలా బాగా జరిగింది. అయితే ఐఎమ్ నాట్ రెడీ విత్ ద స్టాటిస్టిక్స్ కాబట్టి స్టేట్ షేరు ఏంటి ఎలా అనేది పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ లాగా మీరు ఇందాక అన్నట్లుగా ఫుడ్ ఐటమ్స్ మీదనో చిన్న చిన్న వాటి మీదనో అవన్నీ ఎంత అక్యుములేటింగ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ అవన్నీ చేయకూడదు ప్రభుత్వాలు అనేవి. ఇప్పుడు ఏదైతే లార్జ్గా జిఎస్టీ ఏంటంటే మ్యాక్సిమం అందరినీ ట్యాక్స్ నెట్లోకి తీసుకురావడానికి అలాంటి సిస్టంలో కూడా జిఎస్టీ ఎవేజన్స్ చాలా జరిగాయి, మనం చూస్తున్నాము. వాటిని ప్లగ్ చేసుకుంటూ అందరినీ ఆ పరిధిలోకి తీసుకొని వచ్చి చిన్న చిన్న వాటికి ఇప్పుడు చిన్న బడుగు జీవాలకు ఒక రిలీఫ్ కలిగే పద్ధతిలో నన్ను కూడా గిల్లుతున్నారు, నేను అసలే బలహీనుని, నన్ను కూడా రక్తదానం చేయమంటున్నారు అనే పరిస్థితి కలగకుండా చేసే అవసరం ఉంది. అయితే ఒకటేంటంటే అదేదో సామెత చెప్పినట్లుగా సక్సెస్ ఈజ్ సంబడి ఎల్సెస్ సక్సెస్ ఈజ్ మై చైల్డ్, ఫెయిల్యూర్ ఈజ్ సంబడి ఎల్సెస్ చైల్డ్ అంటారే. బాగా నడుస్తున్నప్పుడు కొంత గర్వం అనుకోండి, కొంత గుడ్డితనం అనేది వస్తుంది. ఈ మధ్య అది వచ్చిందేమో అనే డౌట్ నాకు కలిగింది 2 టర్ములు అయిపోయిన తర్వాత. ఇప్పుడు అందరి సర్దుకొని మీరు అన్నట్టుగా అందరూ కూడా సలహాలు ఇస్తున్నారు, వేడి తగులుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి థింక్ ట్యాంక్ అవసరం లేకుండా మామూలుగా ఈ మామూలు జనాల మాటలు కూడా వాళ్ళకు రీచ్ అయ్యి తప్పనిసరిగా ఈ బడ్జెట్లో పాత్ బ్రేకింగ్ థింగ్స్, ఇప్పుడు పోయిన బడ్జెట్లో కూడా వాళ్ళు 4-5 విభాగాలుగా చేసి యూత్ ఫర్ బెటర్మెంట్, ఫర్ ద గ్రేటర్ కామన్ గుడ్, దట్ ఈస్ ద బెస్ట్ వర్డ్ ఐ కెన్ యూజ్, ఫర్ ద గ్రేటర్ కామన్ గుడ్ అందరికీ. ఇప్పుడు మోదీ గారు ఫస్ట్ టర్మ్లో ఎలక్షన్లో ఆయన ఒక వండర్ఫుల్ అందరి జనబాహుల్యం యొక్క మంచి కొరకు చేయాలి. మన మోదీ గారు అన్నట్టు when the water rises in the river, every boat will come up. That was a wonderful metaphor that he used. వీళ్ళకు వాళ్ళకు చేయాలని కాదు, ఇప్పుడు ఎకానమీ పెరిగిందంటే అందరికీ బెనిఫిట్ వస్తుంది అని. సో వాటర్ హ్యాస్ రైజన్ ఇన్ ద రివర్ అండ్ మెనీ బోట్స్ ఆర్ కమింగ్ అప్. బట్ సమ్వేర్ డౌన్ ద లైన్ ఇట్ లుక్డ్, నా దృష్టికి ఎట్లా అంటే వాళ్ళు కొంత కళ్ళు మూసుకున్నారేమో అన్న ఒక డౌట్ కలిగి చిన్న చిన్న అందరికీ తెలిసిన బాధలు కూడా పట్టించుకోకుండా వాటికి ఒక లాజిక్ తీసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కాదు. ఎవరైనా కానీ హత్య చేసేవాడు, దొంగతనం చేసేవాడు, వ్యభిచారం ఎవరికైనా కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు ఇంపార్టెంట్. నిర్మలా సీతారామన్ గారు ఇది ఎందుకు చేశాను పాప్కార్న్ మీద చెప్పుకోవడం కాదు, అది దాని ఇంపాక్ట్ ఎంత, అది ఎలాంటి ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది, గవర్నమెంట్ మీద ఎలాంటి గౌరవాన్ని దాన్ని ఏమంటారు కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, నమ్మకాన్ని పెంచుతుంది అనేది చూడాలి. అవి కొంచెం దారి తప్పాయేమో ఈ బడ్జెట్లో. హోప్ దే విల్ కమ్ బ్యాక్ ఆన్ టు ద ట్రాక్ అండ్ దెన్ గివ్ అస్ ద వండర్ఫుల్ బడ్జెట్ టుమారో అనే ఒక హోప్, నాట్ ఫర్గెటింగ్ ద సీనియర్ సిటిజన్స్ లైక్ మీ. దట్ ఈస్ మై. అనిల్ గారు, ఫైనల్గా సార్ ఇంకా కొద్ది గంటల్లో బడ్జెట్ వస్తుంది. ఇప్పటిదాకా అన్ని విషయాలు మీరు స్పృశించిండ్రు, మాట్లాడిండ్రు, మీకున్న ఆశాభావాలు అన్నీ కూడా చెప్పిండ్రు. హోప్ ది పాలసీ మేకర్స్ ఆఫ్ బీజేపీ టోకెనిస్టిక్ పాలిటిక్స్ ధోరణిలో పోకుండా, ఉదాహరణకి ప్లానింగ్ కమిషన్ ఉంది, ఆ ప్లానింగ్ కమిషన్ తీసుకుపోయి నీతి ఆయోగ్ అని పేరు మార్చి, అవును, ఎందుకు మార్చిండ్రో తెలియదు. అవును, అంటే ఎకనామిక్స్ సంబంధించి నీకు ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎగ్జిక్యూషన్ బాగుండాలి, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. దట్ షుడ్ బి ద మోటో కదా. నీతి అవినీతులతో ఏం సంబంధం అక్కడ? నీతి అవినీతికి సంబంధించి ఆ మధ్య నాకు ఒకరు అన్నారు, 2 రాజకీయ నాయకులను పోలిస్తూ, చాలా ఇంట్రెస్టింగ్ విషయం కాబట్టి చెప్తున్నాను నేను. రాజకీయ నాయకుడు ఏ, రాజకీయ నాయకుడు బి, ఇద్దరు అవినీతి పరులే.
కానీ ఈయన ఈ దేశంలో బీభత్సంగా కొల్లగొట్టి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నాడు. ఈయన విపరీతంగా కొల్లగొట్టి ఇక్కడే ఎలక్షన్లో, ఒక బై ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, దిస్ వాజ్ సమ్ 15-20 years అగో, ఒక్క ఎంపీ ఎలక్షన్లో 500 కోట్లు ఖర్చు పెట్టాడు. వీళ్ళ రెండింటి కంపేర్ చేస్తూ ఒక విమర్శకుడు ఏమన్నాడంటే, ఈయన చాలా మంచివాడు, ఎకనామిక్ కాంట్రిబ్యూట్ చేశాడు, ఈయన అవినీతి సంపాదన అయితే అయింది కానీ 500 కోట్లు సర్క్యులేట్ అయింది, వీడు తీసుకుపోయి స్విస్ బ్యాంకులో దాచుకున్నాడు అనేది. సో నీతి అవినీతి అనేది ఆ డిబేటు ఎకానమీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడాలంటే, ఇందాక మీరు మొదట్లో చెప్పారు, పెద్ద పెద్ద కార్పొరేట్లకి వేల కోట్ల రూపాయల స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది గది అవినీతి, దాని గురించి మాట్లాడాలి తప్ప నీతి ఆయోగ్ అనే పేరుతో దాని పర్పస్, ప్లానింగ్ కమిషన్ పర్పస్. సో మీరు కంటిన్యూస్గా పాలసీల గురించి మాట్లాడడం, ప్రణాళికలు వేయడం, ఆర్థిక సర్వేలు తూతు మంత్రంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేయకుండా తరచుగా వెస్ట్రన్ కంట్రీస్లో, డెవలప్డ్ నేషన్స్లో చేస్తున్నట్టుగా ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకునే టైము ఒకటి బీజేపీ పార్టీకి వచ్చింది, 2 భారతదేశానికి కూడా ఈరోజు ఆ సందర్భం వచ్చింది అని నాకు అనిపిస్తుంటుంది. కరెక్ట్. సో ఈ నేపథ్యంలో మీరు అంతిమంగా ప్రధానమంత్రికి కానీ నిర్మలా సీతారామన్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? చివరిలో కంక్లూడ్ చేద్దాం దాంతో. మీరు ఇందాక సార్ని అడిగారు, 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మనవి, నూతన ఆర్థిక సరికొత్త విధానాలు, అదొక పాత్ బ్రేకింగ్. ఆ టైంకి అది అవసరం. దాని తర్వాత ఈ ప్రభుత్వం కూడా కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది. ఆర్టికల్ 370 అనేది డాషింగ్ నిర్ణయం అనమాట. అది లేకపోతే మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆర్టికల్ 370 అనేది ఒక కాశ్మీర్ కోసమో దేనికోసమో కాదు, చైనా ఇంట్రూషన్స్, పాకిస్తాన్ ఇంట్రూషన్స్, మన దగ్గర ఉన్న వనరులు, ఖనిజాలు అవి కొల్లగొట్టకుండా కాపాడుకున్న అతి గొప్ప చర్య, అది ఒక రక్షణ కవచం అది ఆర్టికల్ 370. ఈ నిర్ణయం ఎవరు ఊహించలేదు జీవితంలో ఇలాంటివి జరుగుతుంది, మన జీవితకాలం మనం చూస్తామని అనుకోలేదు. PSU బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ టార్గెట్ తో చేసింది కాదు, దేశ భద్రత, మైక్రో ఎకనామిక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఓకే, ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అది జనాలకు రిలీజియస్ దృష్టిలో కనపడుతుంది కానీ అది యాక్చువల్గా ఏంటంటే చైనా ఇంట్రూషన్ పాకిస్తాన్లో ఆల్రెడీ జరిగింది. అక్కడ నుండి ఇది పాకిస్తాన్ ఇంట్రెస్ట్ కన్నా చైనా ఇంట్రెస్ట్ ఎక్కువ అందులో. మన లిథియం డిపాజిట్స్ మనకు చాలా ఉన్నాయి మన దగ్గర, దే ఆర్ లైక్ అండర్ వాటర్. సో అది నేషనల్ ఇంట్రెస్ట్ అనమాట అది. ఎట్ ది సేమ్ టైం ప్రధానమంత్రి గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా మన బయలాటరల్ రిలేషన్షిప్, మనం ఎప్పుడు అనుకుంటాం ట్రినిటీ అని, అజిత్ దోవల్, జయశంకర్ గారు, ప్రధానమంత్రి గారు కాళ్ళకు బలపాలు కట్టుకొని ప్రపంచమంతా తిరిగి మన బయలాటరల్ రిలేషన్షిప్స్ని అద్భుతంగా పెంచారు. వీ హ్యావ్ ద హైయెస్ట్ రెస్పెక్ట్ ఇన్ ద వరల్డ్. ఒకే రోజు అజిత్ దోవల్ గారు రష్యా పుతిన్తో ఉంటే ఆయనకు రెడ్ కార్పెట్ ఎంట్రీ పుతిన్ ఇచ్చారు, డిఫెన్స్ అడ్వైజరీ చైర్మన్కు. ఎట్ ది సేమ్ టైం ప్రధానమంత్రి అదే రోజు యుఎస్లో ఉన్నారు. అదే జస్ట్ వీక్ టైమ్స్లో జయశంకర్ గారు శ్రీలంకలో ఉన్నారు. సో దే వర్క్ సో హార్డ్, ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ చేసి మన బయోలేటరల్ రిలేషన్షిప్స్ని చాలా బలంగా ఏర్పరిచారు. ఎట్ ది సేమ్ టైం క్వాడ్లో మన మెంబరం కూడా. తైవాన్ ఇష్యూని అడ్రస్ చేయడానికి వీఆర్ పార్ట్ ఆఫ్ క్వాడ్. అది మామూలు విషయం కాదు. అందులో ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది, అమెరికా ఉంది, అండ్ మనం ఉన్నాం అందులో టు సపోర్ట్ తైవాన్. దాన్ని మిలిటరైజ్ కాకుండా డీమిలిటరైజ్గా ఉంచిన గొప్పతనం కూడా భారతదేశానిదే. ఆ భయానికి చైనా మనతో ఇప్పుడు రిలేషన్షిప్ పెట్టుకోవడానికి, చికెన్ నెక్ నుంచి దూరం కావడానికి కారణం అది. సో దే హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. బయోలెటరల్ విషయంలో, మన దౌత్య సంబంధాల విషయంలో గత 80 సంవత్సరాలు ఎవ్వరు చేయలేని పని ఈ ట్రినిటీ ముగ్గురు చేశారు. ఇది చాలా పెద్ద పాత్ బ్రేకింగ్. దాని ద్వారా మనకు విదేశీ పెట్టుబడులు రావడం, మన సంస్థలు బలపడము, క్లీనింగ్ ఆఫ్ బుక్స్, PSU బుక్స్ ఏవైతే ఉంటాయో క్లీన్ చేయడము, కొన్ని డిజిన్వెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా గొప్ప చర్యలు, చాలా బోల్డ్ డిసిషన్స్. డిమానిటైజేషన్ కూడా బోల్డ్ డిసిషన్. సిస్టంలో ఉన్న చాలా మటుకు కరప్షన్ మనం తొలగించాము, అండ్ వీ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ వెన్ ఇట్ కమ్స్ టు డిమానిటైజేషన్. అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనీ కరెన్సీ సర్క్యులేషన్, మన UPI సిస్టమ్ రావడము, ఇప్పుడు మనం మాట్లాడుతున్న బుల్లెట్ ట్రైన్స్ గురించి కానివ్వండి, డిజిటలైజేషన్, UPI సిస్టమ్, ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు. ప్రపంచంలో దాదాపు 40-50 దేశాలు క్యూ కట్టాయి మన UPI కావాలని చెప్పి. ఇవన్నీ మన ప్రధానమంత్రి ఘనత, అది మెచ్చుకోవాల్సిందే, అలా అనుమానం కూడా లేదు. మన రెప్యుటేషను, మనకి H1B విషయాల్లో అమెరికా లొంగిపోవడము చాలా విషయాల్లో. వెన్ ట్రంప్ హ్యాస్ ఇన్వైటెడ్
సో ఇవన్నీ ఉన్నాయి. మన ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు కూడా ఫస్ట్ వరుసలో ఉంది మన జయశంకర్ గారే. హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్. దాని తర్వాత జరిగిన నెక్స్ట్ మొదటి అమెరికా అధ్యక్షుడు మన ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన మొదటి ద్వైపాక్షిక చర్చల్లో ఫస్ట్ చర్చ జరిగింది భారతదేశంతోనే. అలా మన విదేశాంగ మంత్రి గారే ఉన్నారు అందులో. సో ఇవన్నీ అద్భుతాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం కొద్దిగా షిఫ్ట్ అవుతే మీరు అన్నట్టు కొద్దిగా మనోళ్ళు ఎక్కడో లూజ్ అయ్యారు. ఈ క్యారమిల్ పాప్కార్న్ ఇట్ ఈస్ వెరీ ఇమ్మెచ్యూర్, ఒక అమెచ్యూర్ డెసిషన్ అనమాట. అది చాలా సిల్లీగా, వినడానికి కూడా సిల్లీగా ఉంటుంది. ప్రభుత్వానికి దాని నుంచి వచ్చారు అవన్నీ 30 కోట్లు, ఓ లో బడ్జెట్ సినిమా కన్నా తక్కువ. బట్ ఇట్ హాస్ గివెన్ ఎ వెరీ నెగిటివ్ ఇంపాక్ట్. సో ఇలాంటి కొన్ని సిల్లి నిర్ణయాల వల్ల మొత్తము ప్రభుత్వం మీద ఒక రకమైన దృక్పథం ఏర్పడే అవకాశం ఉంది. ప్రాపగాండా జరుగుతుంది, వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అద్భుతంగా పరిపాలిస్తున్న ప్రభుత్వం కాబట్టి వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగుండాలి, మనం కూడా ప్రజలుగా కోరుకుంటాం. ఓటర్స్గా హుందాతనం ఉండాలి, దాంట్లో హుందాతనం ఉండాలి. సార్ అన్నట్టు సీనియర్ సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి. రెండోది యువత ఎవరుతున్నారు వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, వృత్తి ఉపాధి కల్పించడం లాంటి వీటి చర్యలు తీసుకోవాలి, ఇంప్లిమెంటేషన్స్ జరగాలి, ఎగ్జిక్యూషన్స్ జరగాలి. పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో పాలసీ మేక్ చేసి తయారు చేసి పక్కన పెట్టి గోడకు ప్రింట్ కొట్టేసి మనం ఏదో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ పట్టా ఇస్తే మన నోటీస్ మనం పెట్టుకున్నట్టు అట్లా పెట్టేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు నీతి ఆయోగ లేకపోతే ఇది ప్లానింగ్ కమిషన్ అనేది జనాలకు తెలియదు. ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి, బాబు మనకు అప్పుడు గతంలో ఇది ప్లానింగ్ కమిషన్ ఉండేది, నెహ్రూ ఆయన హయాంలో పంచవక్ష ప్రణికాలు ఉండే, అందులోంచి మనం బాక్రా నగలు కట్టాము, నాగన్ సాగర్ కట్టాము, ఇది అదే నాయన వేరేది కాదు అని ఫస్ట్ మనం చెప్పగలగాలి. నీతి ఆయోగ్ అంటే నీతి ఆయోగ్ అనగానే జనాలు ఏమనుకుంటారు, 90% మెజారిటీ ఆఫ్ పీపుల్ యాంటీ కరప్షన్ బ్యూరో సిబిఐ అనుకుంటారు. ఇది పేరు అట్లా పెట్టిర్రు వాళ్ళు. సో అది ఉండని అండి, ఆ పేరు పెట్టుకొని అండి తప్పలేదు. బట్ అది ఆ పేరు సార్థకత ఏంటి, ఆ పేరు వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ పేరు ఎందుకు పెట్టారు, అసలు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన పేరు ప్రజలకు తెలియదు. ఈ రోజు కూడా జిఎస్టీకి, సిఎస్టీకి, ఎస్టీటీకి తేడా లేని ప్రజలు ఉన్నారు మన దగ్గర. అసలు నేను ఎందుకు కడుతున్నా, 20 రూపాయల కాఫీకి నేను 8 రూపాయల ట్యాక్స్ ఎందుకు కడుతున్నాను అనే విషయం వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ తెలియజేయగలగాలి. రెండోది సిల్లి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం లేదు, చెడ్డ పేరు వస్తుంది. ఆదాయం లేని ట్యాక్సేషన్ తీసేయాలి, ఆదాయం పెంచుకోండి. మీరు ఆదాయం పెంచుకోవడం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఫస్ట్ రైట్ ఆఫ్లు ఆపేయండి. ఎప్పుడైతే మీరు రైట్ ఆఫ్లు ఆపేస్తారో మీకు కావాల్సినంత ట్యాక్సేషన్ మిగులుతుంది, కావాల్సినంత పన్నులు సేవ్ చేస్తారు మీరు. ప్రజా పన్నుల్ని ఇంకొకటి కోసము మీరు అందరు కష్టపడి కట్టిన డబ్బుల్ని ఎవరికో రైట్ ఆఫ్ చేయడం అనేది ఎంత మంచి చర్య కాదు. అది ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్, గుడ్ హ్యూమన్ సైన్. అది ఫస్ట్ ఆపేసేయండి. కార్పొరేట్ షాప్స్ ఇవ్వడానికి, కార్పొరేట్స్ని సంతోషపరచడానికి, తృప్తిపరచడానికి మీకు ఎన్నో ఉన్నాయి చేయడానికి. మన దేశంలో అద్భుతమైన లేబర్ ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఇట్ ఇస్ వర్కింగ్ వెరీ వెల్. ప్రొడక్షన్ ఇన్సెంటివ్ వర్కింగ్ వెరీ వెల్. అవి మనం వాటి మీద ఎక్కువ కేంద్రీకృతం కావాలి. రైట్ ఆఫ్లు ఆపేయండి. తర్వాత మనం అనుకున్నట్టు హౌసింగ్ సెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఈ సప్లై సిస్టమ్, సప్లై మెకానిజం కానివ్వండి, మన డ్రై పోర్ట్స్ కానివ్వండి, ఇలాంటివి వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దట్. మనం ముందుగా చర్చించిన మౌలికమైన 4 అంశాలు మళ్ళీ. అంశం నెంబర్ 1 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, విదేశీ మారకం పోకుండా ఆపాలి. దానివల్ల మన డాలర్ మనకి ఇబ్బంది పడుతున్నాము, అదొకటి ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది స్త్రీ సాధికారత అన్నారు, అది ఏం దాని గురించి ఖచ్చితంగా మీరు ఈ ట్యాక్స్ నుంచి వాళ్ళని ఎగ్జామ్ట్ చేయాల్సి ఉంటుంది, చేస్తారు. మోస్ట్లీ వాళ్ళ స్లాబ్స్ మారుస్తారు. రెండోది ఈ 10 లక్షల రూపాయలు అంది కూడా చేస్తారు ఖచ్చితంగా స్లాబ్స్. మూడోది అగ్రేరియన్ ఎకానమీ కాబట్టి అగ్రేరియన్ ఎకానమీలో ఇన్పుట్ సబ్సిడీస్ ఇవ్వడం కాకుండా ఇన్పుట్ క్యాపిటల్ గూడ్స్ కూడా ఇస్తారేమో నేను అనుకుంటున్నాను. ఇస్తుండొచ్చు, మోస్ట్లీ ఇస్తారు. నాలుగోది మనం అతి ముఖ్యమైనది మన యాన్సిలరీ ఇండస్ట్రీ, మన ఎస్ఎంఈ ఇండస్ట్రీ, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్. చైనా మోడల్లోకి వెళ్తున్నాం మనం కొద్దిగా. దీన్ని ఆర్గనైజ్ చేస్తే, ఈ 4వది ఏదైతే ఎప్పుడైతే ఆర్గనైజ్ చేస్తామో వీటికి మనం షాప్స్ ఇస్తామో, సింగిల్ విండో ఆల్రెడీ 70-80 పెండింగ్లో ఉన్నాయి. వాటిని సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి డీరెగ్యులైజ్ చేస్తే మనము డబుల్ డిజిట్ ఎకానమీకి వెళ్ళడానికి పెద్ద టైం పడుతుంది మనకు. విల్ టేక్ హార్డ్లీ ఎనీ టైం. ఈవెన్ మూడీస్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, గోల్డ్మ్యాన్ సాక్స్ కానివ్వండి, మోర్గన్ స్టాన్లీ లాంటి, ఎస్ఎంపీ లాంటి రేటింగ్ ఏజెన్సీ కానీ వాళ్ళందరూ మొత్తుకుంటుంది ఇదే. ఈ 4-5 పాయింట్లను మీరు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మీరు అనుకున్న ప్రగతి సాధిస్తారు. కానీ ఇక్కడ చిన్న దగ్గర పాప్కార్న్ దగ్గరనే ఆగిపోతున్నారు మీరని. సో ఈ 4ని మనం అనుకున్న వాటిని మీ దగ్గర ఒక కాంక్రీట్ కన్స్ట్రక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ వీ విల్ మూవ్ ఫార్ ఎహెడ్. సో విశాలంగా
ఆలోచించమని ఆర్థిక మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, ఈ దేశాన్ని నడిపే వాళ్ళకి ఆర్ఎస్ఎస్తో పాటుగా సామాన్య ప్రజల వాయిస్ కూడా ఈరోజు పాషమన్నాను, అనిల్ వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Thank you so థ్యాంక్స్ much. అలాట్.